श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपदद्वन्द्वम् अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे प्रभविष्णवे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपात्वमहं वन्दे परमानन्दमाधवं। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखाब्जमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा। पुत्रेति तन्मयतया तरुवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। सुवक्षोजकुम्भां सुधापूर्णकुम्भां प्रसादावलम्बां प्रपुण्यावलम्बां सदा सेन्दुबिम्बां सदा नोष्टबिम्बां भजे शारदाम्बामजस्रं मदम्बां। श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीं। मालां कुण्डीं च डमरुं शूलं शङ्खं सुदर्शनं ददानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताम् अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। नमो विचित्रसिंहाय बहुसिंहस्वरूपिणे अभयङ्करसिंहाय नारसिंहाय ते नमः। श्रीकैवारपुराधीशं श्रीकैवल्यप्रदायकं श्रीकरं श्रीनिधिं वन्दे नारेगणगुरुं भजे। श्रीगणनाथु निजारदा सत्कबुलन् सहजयोगिमुनुलन् सुरुलन् देवब्राह्मणधन्युनि सकलन्तर्यामि हरिनि చాలభజింతున్. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నా సప్రశ్రయ నమస్కారాంజలి తెలుపుకుంటూ సభాసీనులైనటువంటి భక్తులందరికీ నా సాంజలి బంధకమైన వందనాన్ని తెలుపుకుంటూ శ్రీక్షేత్రం కైవారం ధర్మాధికారి గారు డాక్టర్ ఎంఆర్ జయరాం గారికి నా నమస్కారములు తెలుపుకుంటూ భాగవత కథాశ్రవణం అమర నారాయణ శతకంతో అనుసంధానపూర్వకంగా సప్తాహానికి 5వ రోజైన ఈరోజు మీ అందరికీ ఆదరపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. జరిగినటువంటి ఈ పాదపూజ ఇదంతా వేదవ్యాసుల వారికి, శుకయోగికి, శంకర భగవత్పాదాచార్యుల వారికి, తాతగారికి, వారి పాదపద్మాలకు అది సమర్పణ చేస్తూ దాని యొక్క భారం నేను మోపుకోకుండా ప్రవచనాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాను. భాగవత సప్తాహము చాలా విశేషంగా నిర్విరామంగా ఈశ్వర ప్రేరేపణానుగ్రహంతో జరుగుతూ ఉంది.
నిగమంబులు వేగించదివిన సుగమంబులుగాదు శుభగత్వంబుల్. నిగమంబు భాగవతమను నిగమంబు చదివిన ముక్తుడు విభుదా. శుకయోగి వారు సెలవిచ్చారు ఈ మాటను. నిగమంబులు వేగించదివినా, ఎంత వేదాంతములు చదివినా సుభగంబులుగాదు ముక్తి సుభగత్వంబుల్. చదివిన మాత్రానికి మోక్షం రాదు. మనలో వేదాంగాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు చదివిన పండితులు చాలామంది ఉంటారు. అది పెద్ద విషయం ఏం కాదు. కానీ ఇది అనుభవంలో ఉందా అనేది చాలా ముఖ్యం. రమణ మహర్షుల దగ్గరికి ఒకరు వచ్చారట, ఒక మహాపండితుడు, శాస్త్ర పండితుడు. రమణ మహర్షులకు నమస్కరించి, స్వామి, నేను ఈశా, కేనా, కటప్రష్ట, ముండక, మౌండూక్య, చాందోగ్య, తైత్తరీయ, బృహదారణ్యక అన్ని ఉపనిషత్తులు భాష్య సమేతంగా చదివాను అని అన్నారు. చాలా సంతోషం నాయనా, గొప్ప విషయం, ఆశీర్వచనం అని అన్నారు. స్వామి, జగత్తంతా మిమ్మల్ని మొక్కుతూ ఉన్నారు, మీరేం చదివారు అని అన్నారు. ప్రశ్న వేశాడు గురువుకు. అప్పుడు రమణ మహర్షులు అన్నారు, నాయనా, నాదొక చిన్న ప్రశ్న ఉంది. నిజమే, నువ్వు ఈ ఉపనిషత్తులన్నీ చదివావు భాష్యంగానంటే ఈ ఉపనిషత్తులోని సారం నీకంతా బాగా ఆపోసన పట్టింది, అర్థమైంది కదా అని అన్నారు. అవునండి, చాలా బాగా అర్థమైంది అన్నారు. సరే, అందులో ఎంతసేపు నువ్వు జీవించగలవు అని అడిగారు. ఆ ఉపనిషత్ భావనతో ఎంతసేపు నువ్వు ఉండగలవు? అదేం లేదండి, చదివాను, ఇంకో 10 మందికి పాఠం చెప్తాను అని అన్నారు. నాయనా, నువ్వు ఉపనిషత్తులు చదివావు, కానీ అందులో జీవించడంలా. నేను ఉపనిషత్తులు చదవలే, కానీ అందులోనే జీవిస్తూ ఉన్నాను అని అన్నారట. నిగమంబులు వేగించదివిన సుగమంబులుగాదు ముక్తి శుభగత్వంబుల్. చదివినంత మాత్రానికి ముక్తి రాదు, అర్థం చేసుకున్నంత మాత్రానికి ముక్తి రాదు. దాని యందు మన జీవితాన్ని ప్రవర్తింపచేయాలి, అలా నడుచుకోవాలి. నిగమంబు భాగవతమను నిగమంబు చదివిన ముక్తి నివసము విభుదా. ఈ భాగవతముందే, ఇది మనల్ని ఆ దారిలోకి తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుందండి. కాబట్టి మనం ఏం చేయాలి? ఇంకా ఈ 7 రోజులు సప్తాహం ఇంకో 2 రోజుల్లో అయిపోతుంది. ఇంకా అప్పుడు తీసిపెట్టిన భాగవతం ఇంకెప్పుడో తీసేది కాదు. సామాన్యంగా పుస్తకాలన్నీ ఏమవుతాయి అని అంటే, చాలా మంచి మంచి గ్రంథాలు, రామాయణం, భారతం, భాగవతం, ఒకవేళ పొరపాటున మన ఇంట్లో ఏమైనా ఉంటే దాన్ని మనం నవరాత్రుల్లో సరస్వతీదేవి వ్రతం రోజు బయట తీసి కాస్త పసుపు, కుంకుమ, అక్షతలు అవి ఇవి పెట్టి ఒక మంగళహారతి చేసి నమస్కరించి మళ్ళా గూట్లో పెడతాం. అది మరలా ఆ పుస్తకాన్ని మనం తీసేది ఇంకో నవరాత్రి సరస్వతీ పూజకే. పుస్తకము ఇంట్లో ఉన్నంత మాత్రానికి ఏం కలగదండి. ఆ పుస్తకం తీసి చదవాలి. అది ఎలా ఏర్పడుతుంది అని అంటే, ఏమో మా తాతగారి పుస్తకాన్ని తీలే, నేనెందుకు తీయాలో అని అనుకుంటాడు. తండ్రి అనుకుంటాడు, పాపం మా తండ్రి పుస్తకాన్ని తీలే, ఏమో తీస్తే ఏమో. చూడండి, సెంటిమెంట్ బయలుదేరుతుందే కానీ శాస్త్రం ఉండదు అందులో. కాబట్టి చూడండి, సద్గ్రంథములు ఎప్పుడూ కూడా చదవాలి. అందుకనే జీవితానికి శంకరాచార్యుల వారు 4 చెప్పారు. రే నాయనా, నువ్వు ఫస్ట్ ఇది ఆచరించు. గేయం గీతా నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, శ్రేయం సజ్జన సంగే చిత్తం, దేయం దీనజనాయ చ విత్తం. జీవితంలో ఇవి 4 పాటిస్తే చాలండి, మనం సమస్తమైన పాపముల నుండి నిర్ముక్తులమై మంచి క్యారెక్టరైజేషన్ కలిగి ముక్తికి వెళ్ళిపోతాం. గేయం గీతా నామ సహస్రం, విష్ణు సహస్రనామం చదవమన్నారు శంకరాచార్యుల వారు. 2వది భగవద్గీత చదవమన్నారు.
విష్ణు సహస్రనామం నీలో ఉన్న పాపాన్ని పోగొడుతుంది. రోగార్థో ముచ్యతే రోగాత్, బద్ధో ముచ్చేత బంధనాత్, భయాన్ ముచ్చేత భీతస్తు, ముచ్చేతాపన్నమాపద. ఎన్ని ఆపదలు కలిగినా, ఎన్ని భయాలు కలిగినా, ఎన్ని రోగములు కలిగినా ఒక్క విష్ణు సహస్రనామ పారాయణం ఉందే ఇది తొలగిస్తుంది. విష్ణు సహస్రం చదవమన్నారు. రెండోది భగవద్గీత. మొదటోది చదివితే పాపం పోతుంది విష్ణు సహస్రనామం. భగవద్గీత చదివితే జ్ఞానం వస్తుంది. జ్ఞానం కొరకు భగవద్గీత చదవాలి. కనిష్టపక్షం రాత్రి పడుకోనేదానికి ముందు భగవద్గీత పుస్తకం పెట్టుకొని ఒక్క శ్లోకం, ఒక్క తాత్పర్యం మీకెంతవరకు అర్థమవుతుందో అంతవరకు చదవడం మొట్టమొదటిగా ప్రారంభం చెయ్యాలి. మన మనస్సులు ఎలాగుంటాయి అనంటే, మనకు శంకరాచార్యులు పుట్టాలి, రామానుజాచార్యులు పుట్టాలి, మధ్వాచార్యులు పుట్టాలి, తాతగారు పుట్టాలి, కానీ మన ఇంట్లో పుట్టకూడదు. అది పక్కింట్లో పుడితే పర్వాలేదు. తీవ్ర వైరాగ్యమో ఇంకొకటో మరొకటో మన పిల్లవాళ్ళు ఏవైనా ప్రదర్శిస్తే వాణ్ణే నెత్తిమీద రెండేసి పక్కన సైడ్ రూట్ చేస్తాం మనం. ఏమిరా ఈ వయస్సుకే భగవద్గీత ముడుతూ ఉన్నావు, ఇప్పుడు కాదు మళ్ళీ ఇంకో మారు చదువు, చాచా ఇది కాదురా నాయన, ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఆ ర్యాంక్ రావాలి, ఉద్యోగం రావాలి, ఇవే నూరుతామే తప్ప ఓహో ఏవో నా పిల్లవాడు భగవద్గీత ముడుతున్నాడురా, వానికి కాస్త ఏమైనా దీంట్లో కాస్త అధికారం వచ్చేటట్టు చేద్దామని పెద్దలు అనుకోవాలి మొట్టమొదటిగా. అందుకనే స్వామి వివేకానందులు ఒక మాట అన్నారు, ఏ రోజు ఆధ్యాత్మిక ఉపన్యాసానికి 16 ఏళ్ల కుర్రవాడు వచ్చి కూర్చున్నాడో ఆ రోజు ఈ దేశం బాగుపడుతుంది అని అన్నారు. కారణం ఎందుకు అనంటే, ఇటువంటి సద్గ్రంథములు చదవడం వల్ల మన జీవితం యొక్క పోకడ ఎక్కడ వెళ్తున్నామో మనకు తెలుస్తుంది. అందుకనే శంకరాచార్యులు చెప్పారు, రే నాయనా గేయం గీతా నామ సహస్రం. రెండోదన్నారు ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. ఒక్క 5 నిమిషాలు అన్ని పనులు మానేసి, మనం పెట్టుకున్నటువంటి ఫోను కూడా కట్టేసి, వాచు కూడా తీసి పక్కన పెట్టి, కాస్త ఒక ఏకాంతాన్ని ఉన్న దాంట్లో ఏర్పాటు చేసుకుని కళ్ళు మూసుకొని ఆ పరమాత్ముని యొక్క ధ్యానం చెయ్యాలట. ఆ శంఖ చక్ర గదా పద్మములు ధరించినటువంటి పరంధాముడైన వాసుదేవుడిని ఒక్కమారు మన మనస్సులో అట్లా ఊహించుకొని ఒక్క 5 నిమిషాలు ఏం మాట్లాడుకోకుండా మౌనం. ప్రతిరోజు ఈ పని చేయమన్నారు శంకరాచార్యులు వారు. మౌనం ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకోమన్నాడు. ఎందుకో తెలుసా, ఈ 5 నిమిషాలు గనక మీరు కళ్ళు మూసుకొని ప్రతినిత్యం పరమాత్ముణ్ణి తప్ప ఇంకో ధ్యానం చెయ్యకపోతే మన అంత్యకాలము వస్తుందే, అప్పుడు వాడి స్మరణ ఆటోమేటిక్గా వస్తుంది లోపల. ప్రతిరోజు ప్రాక్టీస్ ఉండాలి. వేదం కూడా చూడండి, కాస్త వల్ల వేయకపోతే ఒక 3 నెలల తర్వాత గణానాంత్వా కూడా గుర్తుకురాదు. అందుకనే బ్రహ్మయజ్ఞం పెట్టారు. ఈ బ్రహ్మయజ్ఞం ఎందుకు పెట్టారు? సంధ్యావందనం చేసిన తర్వాత కూర్చొని ఈ వేదాన్ని వల్లే వేయరా, ఊరికే సస్వర వేదమంత్రాహ అని పుస్తకం ఇంట్లో పెట్టుకుంటే వేదం వస్తుందే? వల్లే వెయ్యాలి, పదే పదే చెప్పాలి. కాబట్టి మనం పడుకోనేదానికి ముందు మీకు అనుకూలమైనటువంటి సమయంలో మళ్ళీ ధ్యానం చేయమన్నారు కదా అని వెంటనే వచ్చి డౌట్ అడగకూడదు. స్వామి ఎన్ని గంటలకు చేయాలి, స్నానం చేసి చేయాలా, చెయ్యకుండా చేయాలా, కూర్చొని చేయాలా, నిలబడి చేయాలా, పడుకొని కూడా చెయ్యొచ్చా, నడిచి చెయ్యొచ్చా, ఇన్ని ప్రశ్నలు రాకూడదు. మరలా ఆయన ధ్యానం చేయమన్నారు, మీరు ధ్యానం చేయండి. ఒక సుఖాసనంలో కూర్చొని కాసేపు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఏ చింత లేకోకుండా పరమాత్ముడు మీ మనస్సులో ఉన్నాడని ఒక 5 నిమిషాలు ఇలా దయచేసి మీరు ఒక 15 రోజులు అనుకొని మీరు చూడండి. 16వ రోజు మనలో తెలియని మార్పు ఒకటి వస్తుందండి. ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి కోపతాపాలు తగ్గిపోతాయి. మనలో ఈ అరిషడ్వర్గాల యొక్క తాకిడి ఉందే ఫోర్సు, ఇది తగ్గిపోతుంది. మన బుద్ధి చాలా విశేషంగా వికసిస్తుంది. మనకు తెలియకోకుండా ఆధ్యాత్మికతలో అనేకమైన విషయాలు తెలుస్తాయి.
ధ్యానం అంత గొప్పది. దీనికేమి తరతమ భేదాలు లేవు, జాతి మతాలు లేవు, ఇంకొకటి లేవు, మరొకటి లేవు. కావలసింది శుద్ధమైన ఆత్మ. అలా కూర్చొని చెయ్యడమే. ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. మూడోదన్నారు శంకర భగవత్పాదులు, శ్రేయం సజ్జన సంగే చిత్తం. మంచివారితో సహవాసం చెయ్యాలట ఎప్పుడు. అంతే తప్ప నేను దేవుణ్ణి నమ్మను కాబట్టి దేవుణ్ణి చూపిస్తే నమ్ముతా అంటే సంతోషం నాయన. ఎందుకోనంటే దేవుణ్ణి నమ్మను అనేటువంటి నమ్మకం వాడికి బాగుంది. ఆ నమ్మకాన్ని మనం పాడు చేయకూడదు. దేవుడు ఉన్నాడన్న నమ్మకం మనకు బాగుంది, ఈ నమ్మకాన్ని మనం పాడు చేసుకోకూడదు. అటువంటి వాళ్లకు నువ్వే చాలా గొప్పవాడివిరా, నాకు అర్హత లేదు దేవుణ్ణి చూపించడానికి, మంచిది నాయనా అని వచ్చేయాలే తప్ప వాడితో వితండవాదం చెయ్యకూడదు. కాబట్టి సత్సంగం అంటే అర్థమేమేనంటే ఎక్కడ సమాన మనస్కులుంటారో అది సత్సంగం. శ్రేయం సజ్జన సంగే చిత్తం. నాలుగోది శంకరాచార్యులు వారు అన్నారు, దేయం దీన జనాయ చ విత్తం. నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉంది, ఆ 100 రూపాయల్లో 10 రూపాయలు లేనటువంటి వాడికి ఇవ్వు. దాతవ్యమితి యద్దానం దీయతామనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. భగవద్గీతలో పరమాత్ముడు చెప్పిన మాట. దానం అంటే ఏమి? దానం అంటే ఒకే అర్హత, నీ దగ్గర ఉంది వాడి దగ్గర లేదు. కాబట్టి వాడికేదో నీ చాతనైనంత ఇచ్చి సంతృప్తి పరచరా నాయనా. చూడండి, ఈ 4 గుణములు ఎవరైనా జీవితంలో ప్రతినిత్యం అనుష్ఠానం చెయ్యడానికి కనీసం రేపటి నుండి ప్రారంభం చేసి 1 సంవత్సరం పాటు ఇలా బ్రతకగలిగితే మన జీవనపు విధానమే మారిపోతుందండి. కాబట్టి చూడండి, శంకరాచార్యుల వారు ఇవన్నీ రావాలి అని అంటే ఆయన ఏమన్నారు అంటే భజగోవిందం 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 మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రంకరణే. ఆయన కాశీక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ స్నానం చేసి సత్యదండం పట్టుకొని మెట్లెక్కుతూ ఉన్నారట. ఎక్కుతూ ఉంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు, వ్యాకరణ పండితుడు, ఒక 100 సంవత్సరములు పైబడినవాడు, రేపో మాపో పోవడానికి సిద్ధంగా ఉన్నవాడు పిల్లవాళ్లకు వ్యాకరణ పాఠం చెప్తూ ఉన్నాడు. అక్కడ ఒక చిన్న చెంబు, మరచొంబు కింద పడితే, చూడరా మరచొంబు డుమ్మని పడింది, ఇది డుక్ అనేటువంటి ధాతువు నుండి వచ్చింది, డు అంటే చెయ్యు అని ఈ వ్యాకరణ పాఠాలు చెప్తున్నారట. శంకరాచార్యులకు నవ్వు వచ్చింది. ఓహో, జీవితం అవసాన దశలో వచ్చింది. రేపొద్దున యమధర్మరాజు వచ్చి రారా పోదాము అని అంటే ఈ వ్యాకరణ పాఠం వీనికి ముక్తిస్తుందా, గోవింద అంటే ఇస్తుంది కానీ అని ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి నిమిత్తంగా పెట్టుకొని లోకానికి సందేశం ఇచ్చారండి శంకరాచార్యుల వారు. భజగోవిందం భజగోవిందం భజగోవిందం. కానీ శంకరాచార్యుల వారిని అర్థం చేసుకోనటువంటి వారు తెలియక శంకర భగవత్పాదుల్ని విమర్శ చేసేస్తూ ఉంటారు. ఆయన అద్వైతం అని చెప్పారు, అంతా ఒకటని చెప్పారు, ఏం లేదన్నారు, అది చాలా పెద్ద విషయం, అది అందరికి అర్థం కాదు. ఏం లేదు, నీకు చదవడానికి ఓపిక లేదంతే. అర్థం చేసుకోగలిగితే అద్వైతము చాలా సులభం. అందుకనే పెద్దలు ఒక మాట అనేవారు, వేదాంతాన్ని చాలా సులభంగా ఇవ్వాలట, మంత్రోపదేశాన్ని కాస్త కఠినంగా ఇవ్వాలట. మనవాళ్ళు ఏం చేస్తారంటే వేదాంతం అంటే అదే కాదరా, చాలా గురు శుశ్రూష, ఇంకొకటి మరొకటి, దానికి చాలా వేదాంతం, ఇంకొకటి అమ్మో నువ్వు చేత కాదు, శంకర భాష్యం చాలా గడ్డు, వీడే భయపెట్టేస్తాడు. అదే ఉపదేశం అనుకోండి, రారా నేను ఇస్తాను రా, ఎందుకంటే వీడు గురువు అవ్వాలా, వీడికో 10 మంది శిష్యులు కావాలా, అది కర్మ. వీడికో 10 మంది మా గురువుగారండి మా గురువుగారండి మా గురువుగారండి నమస్కరిస్తుంటే వాళ్ళ మధ్యలో జగద్గురువులాగా వీడు తీసుకొని పారాడుతూ ఉంటారు. అది కాదు, మంత్రం ఇచ్చేటప్పుడు కాస్త కఠినంగా ఇవ్వాలి. రే నాయన,
ఈ మంత్రం నువ్వు ప్రతిరోజు చేయలేదా అయిపోతావు, జాగ్రత్త. మంత్రం మారణముచ్యతే అని అన్నారు, మరణిస్తావు. కాస్త దాన్ని ఓపికగా ఒక ఆసనం, ఒక నియమమో, ఇంకోటో మరోటో కాస్త పెట్టుకొని చేయరా, శుభ్రంగా ఉండరా చెప్పాలి. అదే ఉపనిషత్ వేదాంతం వచ్చిందనుకోండి, సత్యకామోహ జాబాలో జబలా మాతరయా మంద్రయా చక్రే బ్రహ్మచర్యం భవతి వివక్షామి కిం గోత్రోర్వహమస్మి. జాబాలి అని ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతను చెరువు గట్ల పైన తిరుగుతూ ఉన్నాడు. గురువుగారు పాఠం చెప్తూ ఉన్నారు శిష్యులకు. ఆ మంత్రాలు విని తనకు కూడా నేర్చుకోవాలని అనిపించింది. ఉపనిషత్ కథ జాగ్రత్తగా వినండి, మన ధర్మం ఎటువంటిదో తెలుస్తుంది. గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు, నాకు కూడా పాఠం నేర్చుకోవాలనుంది, కాస్త ఈ విద్య నేర్పిస్తారా? గురువుగారు అన్నారు, రే నాయన, నీ గోత్రం ఏంట్రా, నీ కులం ఏంటి, ఏంటి సంగతి చెప్పు అని అడిగారు. పాపం ఈ పిల్లవాడికి తెలియదు ఏంటండి ఇవన్నీ, నేను గోత్రం ఏంటి, ప్రవరం ఏంటి, ఇంకొకటి ఏంటి, మీ అమ్మని అడుక్కొని రా అని అన్నాడు గురువు. అమ్మని అడిగాడు. అమ్మ, గురువుగారి దగ్గరికి వెళ్ళాను పాఠం నేర్చుకోవాలని, గురువుగారు ఏదో ప్రవరం అడిగారు, నీ గోత్రం ఏమన్నారు? నా గోత్రం ఏమి అన్నారు. రే నాయన, నీ గోత్రమేమని నాకు తెలిసింటే నీకెందుకురా ఇది వచ్చేది? నేను ఒక దాసిని, ఏదో ఒక తెలియని ఒక తనంలో ఒక పొరపాటు వల్ల, ఒక అజ్ఞానం వల్ల కామానికి వశురాలై నువ్వు పుట్టావురా. నువ్వు ఎవరికి పుట్టావనేది కూడా నాకు ఇంతవరకు కూడా తెలీదు. అదేదో అలా జరిగిపోయిందంతే. రే నాయన, గురువుగారికి అబద్ధం చెప్పకు, కాబట్టి నా గోత్రం తెలియదు అని చెప్పాను అన్నారు. ఈ పిల్లవాడు ఉన్నాడే, ఇంకొకటి యోచన చెయ్యకుండా గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నా గోత్రం తెలియదు, నా కులం తెలియదు, మా అమ్మ ఇలాగ చెప్పిందండి, ఇంతకన్నా వాళ్ళేదో వాళ్ళ యొక్క కులవృత్తిని చేసుకుంటూ నిరంతరం భగవద్ధ్యానములో వాళ్ళ జీవనాన్ని గడిపేవారు. ఏదో మల్లారం ఎత్తి గాజులంతా అమ్మి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో తనకున్నటువంటి పనులు చేసుకొని సాయంత్రం అయితే ఆ అమరనారాయణ స్వామి దేవస్థానానికి వెళ్ళి అక్కడ కూర్చొని స్వామివారిని సేవించి తనకొచ్చిన భజన ఏదో చేస్తూ నమస్కరించి వచ్చేవారు. పుణ్య దంపతులు అన్నమాట, పుణ్యశ్లోకులు వాళ్ళిద్దరు. అకస్మాత్తుగా వీళ్లకు సంతానం లేదన్నటువంటి వెలితి ఉందే, చాలా ఎక్కువ అయ్యేది. ప్రతిరోజు వెళ్ళి పరమాత్ముడిని ప్రార్థన చేసేవారు. అలా ఒకరోజు ఆశ్చర్యంగా ఆ అమరనారాయణ స్వామి దేవస్థానంలో నిలబడి వాళ్ళు నమస్కారం చేస్తూ ఉంటే, అక్కడ అర్చక స్వాములు మహామంగళహారతి చేస్తూ ఉంటే, అక్కడ స్వామివారి యొక్క అభయహస్తము నుండి ఒక దివ్యమైన కాంతి పుంజము ఈ ముద్దమ్మ గర్భంలోకి ప్రవేశించడము అక్కడ అర్చకులు చూశారు, ఈమె కూడా అనుభవించింది. ఏంటిది ఏమో కాంతి లోపల వెళ్ళిపోయిందే అని అర్చకులకు ఆశ్చర్యమైంది, ఈమెకు కూడా ఆశ్చర్యమైంది. సరేలే, ఇదంతా ఏదో స్వామివారి యొక్క అనుగ్రహం అని అనుకొని నమస్కరించి వచ్చారు. ఆ వచ్చే మాసములోనే ఆమెకు గర్భం నిలబడిందండి. ఆ గర్భం నిలబడితే 9 నెలల తర్వాత తాతగారి యొక్క జననం అయ్యింది. స్వామివారి యొక్క అనుగ్రహంతో పుట్టాడనేటువంటి భావనతో నారాయణప్ప అని పేరు కూడా పెట్టేశారు, నామకరణం అయింది. ఇతను ఎలాగున్నాడు అనంటే ఇంకా అన్య చింతలు లేవు. తాతగారిని కూడా బాగా చదివించే ప్రయత్నం చేశారు, చదివారు కూడా తాతగారు. అప్పటి కాలంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎలా ఉండిందో అంతవరకు బాగా చదివారు తాతగారు. అయితే ప్రతిరోజు దేవాలయానికి రావడం, అక్కడ ఏదన్నా ఒక స్తంభం దగ్గర కూర్చోవడం, అక్కడ ఆ పరమాత్ముణ్ణి తదేకంగా చూడడం, అలాగే ఆ ధ్యానంలోకి వెళ్ళిపోవడం, సమాధి పుట్టుకతోనే అది అలవాటైంది. ఎక్కడైనా ఏదో బడికో గుడికో వెళ్ళాలని ప్రయాణం చేస్తే ఎక్కడైనా అలా పూలు కనబడ్డాయనుకోండి, ఆ పూలు కోసేవాడు కాదట తాతగారు.
ఆ పూల మధ్యలో ఆ పరమాత్ముడు ఉన్నాడని భావన చేసి అక్కడే కళ్ళు మూసుకొని కాస్త అలాగే నిలబడిపోయేవారు. ఎక్కడైనా వెళ్ళేటప్పుడు సెలయేళ్ళు పారుతున్నాయనుకోండి వంక, ఆ నీళ్లను ముట్టుకునేవారు కాదట. ఈ నీళ్ల మధ్యలో పరమాత్ముడున్నాడని ధ్యానం చేసేవారు. ఇలా ఎక్కడ వెళ్ళినా కూడా సమస్తము పరమాత్ముడిమయమే అని ఈ పిల్లవాడిలో ఒక ప్రవర్తన వచ్చింది. పెద్దవాడైనా కూడా అలాగే ఉన్నారు. ఇంటికి వస్తే అమ్మ అన్నం పెడితే తినేవారు, లేదంటే తనకు తాను ఎప్పుడు అడిగేవాడు కాదు. ఎక్కడైనా వేరే తోటి బాలకులతో వెళ్ళినా కూడా వాళ్ళందరూ ఆడినా కూడా ఈయన మాత్రం ఒక పక్క కూర్చొని ఎప్పుడు ఆ బ్రహ్మచింతనంలో ఉండేవారు. కారణజన్మస్థితి చూడండి. సామాన్యంగా ఇట్లా ఉన్నప్పుడు అందరూ ఏం యోచన చేస్తారంటే, కాస్త వీనికి ఏమైనా లౌకికంగా వీనికి ఒక ఇది చెయ్యాలంటే పెళ్లి చేయాలని అనుకుంటారు. చూడండి, తాతగారికి కూడా పెళ్లి చేసేసారు. పెళ్ళయింది. అయినా పద్మపత్రమివాంభస, తామరాకు పైన నీటి బొట్టులాగా తిరిగారు తాతగారు. సంసారానికి అంటుకోలే. ఆయన కథ చదివితే మీకు అర్థమవుతుంది. ఆయనకు దొరికిన భార్య ఎలాగుండేది అని అంటే కాస్త గయ్యాళిగా ఉండేది. కానీ తాతగారు ఎప్పుడు కూడా ఏ రోజు ఏమనేవారు కాదు. ఆయన జీవితం ఎలా వచ్చిందో అలా తీసుకుంటూ వెళ్ళిపోయేవాడు ఆయన. చాలా ఆశ్చర్యం అండి. ఆయన పేరు యోగి నారేగణ యతీంద్రులు. కానీ మనం చాలా సులభంగా తాతగారు తాతగారు అంటాం. ఎందుకంటున్నాం అంటే వయస్సులో పెద్దవాడు కాబట్టి తాతగారు అంటున్నామా అంటే అది చాలా గౌణం, చిన్న విచారం. ఈయన ఒక మారు మల్లారం ఎత్తుకొని గాజులు అమ్మడానికి వెళ్ళారు, ఒక పక్క వ్యాపారం చేయడానికి. ఈయన ప్రతిరోజు వ్యాపారం చేసేవాడు, కానీ ఇంటికి ఒక రోజు ₹1 తెచ్చేవాడు కాదు. అది ఎందుకనంటే ఈయనకెప్పుడూ లీయతే పరబ్రహ్మణి, ఎప్పుడూ ఆ బ్రహ్మమందు చింతన ఉండేది ఆయనకు. ఎవరైనా ఒక ఊరి దగ్గరికి వెళ్ళి మల్లారం పెడితే అక్కడందరూ ముత్తైదువులు వచ్చి గాజులు తొడుక్కోవడానికి వస్తే, ఓహో ఇంతమంది ముత్తైదువులు వచ్చారు, వీళ్ళంతా మహాలక్ష్మి స్వరూపమని వెంటనే సమాధిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళంతా ఇలా చేతులు చూపించగానే కృష్ణార్పణం 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 అని ఇలా గాజులు వేసేవారు. వాళ్ళల్లో కొంతమంది డబ్బులు ఇచ్చేవారు, కొంతమంది ఇచ్చేవారు కదా, ఏదైనా పైన చూస్తూ ఉన్నాడు అని పాపం వెళ్ళిపోయేవారు. ఇచ్చిన వాళ్ళని ఎంత ఇచ్చావని అడగలే, ఇవ్వని వాళ్ళని ఎందుకు ఇవ్వలేదని అడగలే, వెళ్ళిపోయేవారు. ఇది కొద్ది రోజులు జరిగితేనండి దీనికి వైకుంఠంలో ఉన్న మహాలక్ష్మి చెలించింది. అరే ఏంట్రా ఈయన ఇంత బ్రహ్మావస్థలో ఉంటూ తన వృత్తిని కూడా తాను మరిచిపోయి ఇలా ఉన్నాడు, పాపం ఇతన్ని అనుగ్రహించాలి కదా అని ఆ జగన్మాత, ఆ మహాలక్ష్మి వైకుంఠం నుండి కిందికి దిగి తాతగారి దగ్గరికి వచ్చి మొట్టమొదటిసారిగా భుజం తట్టి, ఓ తాత కాస్త గాజులేవయ్యా అని వైకుంఠ మహాలక్ష్మి తాతగారి చేత గాజులు తొడిగించుకుంది, సౌభాగ్యాభరణం. ఆ రోజు మహాలక్ష్మి మొట్టమొదటిసారిగా తాతగారిని తాతా అని పిలిచింది కాబట్టి ఆ రోజు నుండి తాతగారు అనేది స్థిరపడిపోయింది. కానీ విచిత్రం ఏమంటే తాత అంటే సంస్కృతంలో తండ్రి అని అర్థం. మన తెలుగు ఇత్యాది భాషల్లో దాన్ని తాత అంటే తాతగా మనం స్వీకరిస్తాం. చూడండి, ఆ రోజు నుండి తాతగారు 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 తాతగారు. అందుకనే తాతగారు అన్నారు, అమ్మా అపరంజి బంగారు బొమ్మ, హరిరాణి లక్ష్మీదేవమ్మ, దయ తప్ప ధర్మము లేదమ్మా. అమ్మా జగన్మాత. పోట్లాడాడండి తాతగారు లక్ష్మీదేవితో, కాస్త ఏదో అప్పులు చేసుకున్నాడు ఆయన. ఇబ్బంది పెడుతూ ఉంటే, నాకేమమ్మా, నాకు వేరే ధ్యాస లేదాయే, ఏం లేదు, నేను ఎప్పుడూ నిరంతరం నిన్ను వేడుకున్నవాడిని, నీ దగ్గర ఏం డబ్బులు తక్కువైందా ఏంటి, అట్లా దిగొచ్చి కాస్త నా అప్పులు ఆవులన్నీ తీర్చి నన్ను కాపాడరాదా
చూడండి, ఏ భక్తి తన పుట్టుక నుండి స్థిరముగా నిలుపుకున్నాడో ఆ భక్తే తాతగారిని జీవన్ముక్తుణ్ణి చేసింది. జీవన్ముక్తుణ్ణి చేసిందండి. నాకు అందుకనే వారి తల్లిదండ్రుల పేర్లు కాస్త చూస్తూ ఉంటే ఒక్కొక్క మారు ఆశ్చర్యం కలుగుతుంది. ఎలా ఇలా వస్తాయి ఈ పేర్లని. వాళ్ళ తాతగారి పేరు కొండప్ప, తల్లి పేరు ముద్దమ్మ. చూడండి, కొండ అంటే కైవారము కొండ, ముద్ద అంటే అర్థం ఏమి అంటే బ్రహ్మగారు సృష్టి చేసి 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 దుర్మార్గుల్ని పుట్టించి ఆయనకు కూడా విసుగొచ్చి ఒక సన్మార్గవంతుణ్ణి, ఒక అవధూతను, ఒక యోగిని, ఒక పరమహంసను, ఒక మహాజ్ఞానిని పుట్టించాలని ఆ కైవారం కొండపై నుండేటువంటి మట్టిని తీసి ఒక ముద్ద చేసి ఆ ముద్దకు ప్రాణం పోస్తే ఆ ప్రాణం పోసుకున్న ఆ మట్టి ముద్దే కైవారం తాతగారు. యోగి నారేగణ యతీంద్రుల వారు ఆయనే. ఒక విశేషమైనటువంటి తత్వముతో వచ్చారండి ఆయన. తాతగారి జీవితము ఎప్పుడు సక్రమంగా నడవలే, నల్లేరు పైన నడక కాదది. చాలా అగచాట్లు పడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకనంటే ఒక మహనీయుడు వెలిగాడు అనుకోండి, దీపం కింద ఎప్పుడూ చీకటి ఉన్నట్టుగా ఆయన అక్కడున్న వాళ్ళు గుర్తించారు. చాలా చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా చాలా అగచాట్లు పడ్డారు. కానీ ఏ దానికి లొంగలేదు, ఏ దానికి వంగలేదు, ఏ దానికి చలించలేదు, ఏ దానికి దుఃఖపడలేదు. అందుకనే ఈరోజు ఇన్ని లక్షల మంది యొక్క నమస్కారములు ఆ మహనీయుడు స్వీకరిస్తూ ఉన్నాడు. దానికి కారణమేమి అనంటే ఏ దానికి చెదరక బెదరక అదరక ఉన్నారు కాబట్టి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనంటే చాలామంది అనుకోవచ్చు ఇలా నేనేమన్నా మాట్లాడడం వల్ల కొంతమందికి మంచివాడిని అవుతానేమో అని. దయచేసి ఎప్పుడు అలాంటి మనస్థితి పెట్టుకోకండి, అందుకు చెప్పలే. నేను ప్రత్యేకంగా ఇందులో ఒక అధ్యయనం చేసి ఈ అధ్యయంలో ఉన్నటువంటి సారాంశాన్ని నేను అనుభవించిన తర్వాత మీకు చెప్తున్నానే తప్ప ఇది కేవలం మిమ్మల్ని ఏదో సంతోషపెట్టడానికో ఇంకొకరిని సంతోషపెట్టడానికో చెప్పన అవసరం నాకేం లేదు. యోగి నారేగణ యతీంద్రులు ఎంతటి వారనంటే వేదవ్యాసులు ఎంతటి వారో తాతగారు కూడా అంతటి వారే. జగద్గురు శంకర భగవత్పాదాచార్యులు ఎంతటి వారో తాతగారు కూడా అంతటి వారే. వారి సాహిత్యం చదివితే మనకు పదే 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 తెలుస్తుందండి ఏ దాన్ని ఆయన ప్రతిపాదించాడు, ఏ దాన్ని ప్రతిపాదించాడు. కాబట్టి చూడండి, వాళ్ళందరూ భాగవతోత్తములయ్యారు. అందుకనే ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున బలిర్విభీషణాదీన్ అన్నారు. ఆదీన్ అనంటే ఇంకా ఉన్నారు అని అన్నారు. అక్కడికి అయిపోలే, ఇంకా ఆ లిస్టులేక అందరూ చేరుతారు. తాతగారు కూడా ఆ లిస్టులో చేరుతారు. భాగవతోత్తములు ఆయన అంటే అర్థమేమి? భాగవతం చదివితే భాగవతోత్తముడు కాము, భాగవతాన్ని జీవితంలో పెట్టుకోవాలి. మనలో ఉండేటువంటి కల్ముషం వెళ్ళిపోవాలి. మనలో ఉన్నటువంటి కోపతాపాలు తక్కువ అవ్వాలి. ఒకవేళ ఇప్పుడు ఈ 7 రోజులు భాగవతం చెప్పాను అనుకోండి, ఇంకో సంవత్సరం తర్వాత ఈశ్వరానుగ్రహంతో మరలా ఇక్కడ భాగవతం చెప్పడానికి వచ్చానని అనుకోండి, వచ్చారని అనుకోండి, అప్పుడు మీకు అనిపించాలి, ఓహో ఆ భాగవతం విన్నాంరా, మరలా ఈ భాగవతం వింటూ ఉంటే నాలో ఇన్నిన్ని కోరికలు ఇవన్నీ తీరాయి, నాలో ఈ కోపతాపం తగ్గింది, నేను కాస్త భగవంతుడి వైపు నడుస్తూ ఉన్నాను, నాకు కాస్త ఆధ్యాత్మికత వచ్చింది అని అనుకోవాలి. మళ్ళా వచ్చాననుకోండి, మళ్ళా ఏడుపు ముఖమే పెట్టామని అనుకోండి, ఇంకా 100 భాగవతాలు చెప్పినా మీరు ఇట్లే ఉంటారు, నేను ఇట్లే ఉంటా. ఒక మార్పు కొరకు భాగవతాన్ని వినాలండి. ఒక మార్పు, మనలో మార్పు రావాలి, మన ప్రవర్తనలో మార్పు రావాలి, మన బుద్ధిలో మార్పు రావాలి, మన నడకలో మార్పు రావాలి, మన మాటలో మార్పు రావాలి.
ఒక భాగవతం విన్న తర్వాత నేను పరులకెప్పుడూ కూడా ద్రోహం చెయ్యను, నేను ఇంకొకరి గురించి అసభ్యంగా ప్రవర్తించను. అప్పుడు చూడండి పరమాత్ముడు అనుగ్రహిస్తాడండి. ఒక వృద్ధ బ్రాహ్మణి వేడితే ద్వాదశి రోజు శంకర భగవత్పాదులు భిక్షకు వెళ్ళారు. వెళితే భవతి భిక్షాందేహి మాతః అని అన్నారు. ఏముంది ఇవ్వడానికి? ఏం లేదయ్యా, నువ్వు చూస్తే బ్రహ్మతేజస్సుతో ఉన్నావు, ఏమి ఇవ్వగలమ్మా? ఉన్నదే ఏదో ఇవ్వమ్మా. కుళ్ళిపోయిన ఒక ఉసిరికాయ, ఒక నల్లికాయ ఉంటే తీసుకొచ్చి శంకరాచార్యుల వారికి వేసింది. అంతే, ఆకాశం కేసి చూశాడు ఆయన. కనకధారా స్తోత్రం చెప్పారు, బంగారు ఉసిరిక పళ్ళు పడ్డాయి. చూడండి, ఈ రోజుకు కనకధారాస్తవం చెప్తూ ఉంటారు చాలామంది. కానీ మనం చెప్తే పళ్ళు పడలేదే. ఎందుకంటే మనం స్తోత్రం చెప్తాం, ఆకాశం కేసి చూస్తాం పడతాయేమో అని. వాన చినుకులు కూడా పడవు మన మీద. ఎందుకు పడ్డా ఎక్కడా అనంటే ఒకే కారణం. చూడండి, బంగారపు నల్లికాయలు పడిన తర్వాత ఆ అమ్మన్నదట, స్వామి నాకు ఎటువంటి ఇది లేదు, అర్హత లేదు, కానీ నువ్వు అమ్మవారిని పట్టి పీడించి స్తోత్రం చేసి ఇవ్వాలని బెట్టుకట్టి ఈ బంగారపు ఉసిరికి పళ్ళను కురిపించావు, నీకు మాత్రం ఏముందయ్యా? మీ అమ్మ గురించి నాకు తెలియదా? మీ దారిద్రం నాకు తెలియదా? నువ్వు 2 పళ్ళు ఎత్తుకువో అన్నది. శంకరాచార్యులు ఏమన్నారో తెలుసా? అమ్మా, మాతృవత్ పరదారేషు పరద్రవ్యాణి లోష్ఠవతు ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సపశ్యతి. అమ్మా, నేను నీకెందుకు కురిపించాను అమ్మవారి ద్వారా అనంటే మాతృవత్ పరదారేషు, నాకు అందరి స్త్రీలు తల్లితో సమానము, నా తల్లిలాగే నిన్ను అనుకున్నాను కాబట్టి మాతృవత్ పరదారేషు. ఇక నువ్వు తీసుకెళ్ళు అని అంటున్నావే, పరద్రవ్యాణి లోష్ఠవతు, నీకోసరం కురిసింది, ఇది నీది, నాదు కాదు. నాది కాని వస్తువు అది ఎంత బంగారైనా నాకు లోష్ఠవతు, రాయితో సమానం, నాకు అక్కర్లే. అయితే నీకోసరమే ఎందుకు ప్రార్థన చేశానని అడగవచ్చు నువ్వు. ఆత్మవత్ సర్వభూతేషు, ఒకే ఆత్మ అందరి యందు ఉంది. నువ్వు ఏడిస్తే నేను ఏడ్చినట్టే, నువ్వు ఏడిస్తే మా అమ్మ ఏడ్చినట్టే. కాబట్టి ఆత్మస్థితి యందు నిన్ను గమనించి ఈ స్తోత్రం చేశానే తప్ప ఈ ఉసిరికాయ నాకొద్దమ్మా అని తిరస్కరించి వెళ్ళిపోయారండి శంకరాచార్యులు వారు. అందుకని ఆయన శంకరాచార్యులు అయ్యారు, మనం ఇంకా కింకరాచార్యులుగా మిగిలిపోయాం. అందుకని వాళ్ళని జగద్గురువులు అంటారు. ఒకమారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారిని ఒకరు వచ్చి అడిగారట, ఏమి స్వామి, శంకరాచార్యులు జగన్మిథ్య అన్నారు, జగత్తే లేదన్నారు, కానీ మీరందరూ జగద్గురువు అని టైటిల్ పెట్టుకున్నారే, ఇదేంటి అని. అప్పుడు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు అన్నారు, ఏదయ్యా, ఎవడైతే జగత్తు లేదంటాడో వాడే జగద్గురువు అని అన్నారట. జగత్తు ఉంది అనేవాడు జగద్గురువు కాదు, జగత్తు లేదు అనేవాడు జగద్గురువు. కాబట్టి చూడండి, దీని అర్థం ఏమి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం మన పైన ప్రసరించాలి అని మనం అనుకున్నప్పుడు మనలో కూడా ప్రవర్తనలో మార్పు రావాలి. మనలో తెలియకోకుండా ఏం చేసేస్తామంటే మనము ఈ అనవసరమైన ఉపవాసాలు, నేను ఎవరీ థర్స్డే ఫాస్టింగ్ చేస్తానండి నన్ను ఎవడన్నాడు చేయమని? నీకేమన్నా భగవంతుడు దిగొచ్చి నువ్వు గురువారం ఉపవాసం ఉండరా నిన్ను అనుగ్రహిస్తానని అన్నాడా? మనము చాలా కన్వీనియంట్గా ఎలా అంటే నేను ప్రతి మనమే నిర్ణయించుకుంటాం. అలా ఒట్టొట్టి పెట్టులు చెయ్యకూడదు, శాస్త్ర విరుద్ధం, అది జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పటికే. కానీ నిజంగా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించాలి అనంటే ఉపవాసాలు ఉప్పర సన్యాసాల కన్నా భక్తిగా కూర్చొని మనము ఆరాధన చెయ్యడం చాలా ముఖ్యమండి. మన పూజలు ఎలాగుంటాయి అనంటే మనం వస్తాం, దీపాలు వెలిగిస్తాం, ఏదో 2 స్తోత్రాలు చెప్తాం, 2 పూలు పెడతాం, ఏదో 2 ద్రాక్షో ఇంకొకటో మరొకటో అక్కడ నైవేద్యం పెడతాం, వెంటనే నమస్కారం పెడతాం, బయట వస్తాం, మన పూజ అయ్యింది. ఇంకా రేపటి వరకు మనకు దేవుడికి ఎటువంటి సంబంధం లేదన్నమాట. వాడెవరో నేనెవరో. మన పూజలంతా చూడండి, నిజంగా పూజ ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? పూజ సమాప్తయిన తర్వాత పూజ ప్రారంభమవుతుందండి.
మనం ఏం చేస్తామంటే పూజ అంతా అవగానే లేచి పైకి వచ్చేసాం. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావ అకాల మృత్యురణం సర్వవ్యాధి నివారణం కృష్ణార్పణమస్తు అయింది పూజ. వెంటనే ఆకెయ్యి తట్టెయ్యి అయింది. పూజ అంతా అయిన తర్వాత ఒక 5 నిమిషాలు కూర్చోమంటారు పూజా రహస్యంలో. ఒక 5 నిమిషాలు నువ్వు కూర్చొని ఇంత పూజ చేశావే, ఈ పూజంతా ఒక్కవారు మనస్సులో అనుకోమన్నారండి పరమాత్ముడు. చింతన చెయ్యాలి. అలా లేకోకుండా మనం పెరిగెట్టేస్తున్నటువంటి జీవితంలో ఉన్నామే. అయిపోవాలి అన్నీ అయిపోతాయి, మన జీవితమూ అయిపోతుంది ఒకరోజు. కాబట్టి చూడండి, పూజ చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి మనమందరం. మీరు ఇంట్లో ఏదో వ్రతం చేస్తూ ఉన్నారుగా, సత్యనారాయణ స్వామి వ్రతము, వరమహాలక్ష్మి వ్రతము, ఆ పూజ యందు కాన్సన్ట్రేట్ చేయాలి. అక్కడ పెట్టాలి మన స్థిర చిత్తం బుద్ధి. మనం అక్కడ పెట్టక ఇంకన్ని చోట్లు పెడతాం. కాబట్టి చూడండి, మన పూజ ఉందే అది భగవంతుడికి వెళ్ళేంత శక్తి పుంజుకోదు. ఇప్పుడు ఒక బాల్ ఇచ్చారనుకోండి నా చేతికి, నా చేత ఎంత శక్తి ఉందో నేను అంతే విసరగలను. కాస్త బాగా గిసరత్తు చేసి ఇచ్చారనుకోండి, బాగా కాస్త దూరంగా వేయగలను. కాబట్టి అందుకనే భక్తి అనేటువంటి వ్యవసాయం ఎక్సర్సైజ్ చేయాలి మనం. ఈ భక్తితో చేస్తే అప్పుడు మీ కూత, మీ మాట, మీ ఆట, మీ పాట, మీ బాట, మీ స్తోత్రం, మీ మంత్రం, మీ పూజ ఉందే, అప్పుడు వాడి దగ్గర వెళ్ళేంత ఆ కెపాసిటీ వస్తుంది. దానికి ఎంత ఉంది? మనకు దేవుడికి గ్యాపు చాలా ఉందా అని మనమందరం అనుకుంటాం కాబట్టి అంత గ్యాప్ ఉంది. హరిభక్తి రసాయనంలో అంటారు, ద్రౌపదీదేవి అడిగిందట, ఏం స్వామి చీరలు లాగేస్తూ ఉంటే నిర్భీతిగా 2 చేతులు పైకెత్తా, కానీ చీరంతా లాగిన తర్వాత చీరిచ్చావు, అదేమో ముందే ఇవ్వచ్చుగా అన్నారు. నేనేం చేయనమ్మా, శ్రీకృష్ణ ద్వారకావాసిన్ అన్నావు. శ్రీకృష్ణ చీరలిమ్ము అంటే వెంటనే ఇచ్చేవాణ్ణి. ఓ ద్వారకలో ఉన్న కృష్ణుడా చీర ఇవ్వు అంది. ద్వారక నుంచి ఇంద్రప్రస్థ హస్తినావతి వచ్చేటప్పటికి లేట్ అయిందమ్మా, ట్రాఫిక్ ఎక్కువ అన్నాడు. నీవారశూకవత్తన్వీ వేదం చెప్పింది, నాయన నీకు పరమాత్ముని యొక్క గ్యాప్ ఎంత అనంటే, నీవారశూకవత్తన్వి, వడ్ల గింజ ఉంటుందే, ఆ వడ్ల గింజ గమనించండి, దాని కింద ఒక చిన్న ముచిక ఉంటుంది ముల్లులాగా. ఒకవేళ ఆ ముల్లును మీరు 1000 ముక్కలు చేస్తే ఆ 1000వ ముక్క ఎంత ఉంటుందో అంతేనట మనకు పరమాత్ముడికి గ్యాప్. వేదం చెప్పింది. కానీ మనమేం చేస్తాం, భగవంతుడంటే ఆయన ఎక్కడో వైకుంఠం అంటే ఇన్ని కిలోమీటర్ల దూరం ఉంటుందని. నిజంగా అన్ని కిలోమీటర్ల దూరంలో వైకుంఠం ఉంటే లొకేషన్లో జీపీఎస్లో లొకేషన్ వేసుకొని వెళ్ళిపోవా అండి చెప్పండి. వైకుంఠం అంటే ఏమి? ఎక్కడ పరమాత్ముని యొక్క స్మరణ జరుగుతుందో, ఎక్కడ సాధు సత్పురుషుల సేవ జరుగుతుందో, ఎక్కడ పరమాత్ముని గూర్చి జ్ఞానార్జన జరుగుతుందో అది నిజమైన వైకుంఠం. అక్కడుంటాడండి పరమాత్మ. మనకు అర్థమవ్వడానికి అక్కడ ఒక క్షీరసాగరమని, అక్కడ ఒక పామని, దానిపైన పడుకున్నాడని ఇవంతా భావనాత్మకంగా అన్నారు. కాబట్టి వైకుంఠం దూరంలో వైకుంఠం పక్కలో ఉంది, మనలో ఉంది. కాబట్టి చూడండి, పోతన్న గారు ఒక మాట అన్నారు, వాలిన భక్తి మృక్యదన వారిత తండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజాముఖ పద్మమయూకమాలికి కపాలికి బాల శశాంకమౌళికి మన్మత పర్వ గర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసి రుహాళికి వాలిన భక్తి. స్తుతిలో ఉంటుంది ఇది, పోతన్న గారి భాగవతంలో స్తుతి పద్యాల్లో ఉంటుంది. పరమేశ్వరుని గురించి కీర్తించాడు ఆయన. ఎటువంటి భక్తితో వెళ్ళారా పరమేశ్వరుడి దగ్గరికి అంటే వాలిన భక్తి అన్నారు.
ఇదేంటండి కూర్చున్న భక్తి, నిల్చున్న భక్తి, వాలిన భక్తి, పడుకున్న భక్తి అని ఇలాగ ప్రత్యేక భక్తులు ఉంటాయా? వాలిన భక్తి అన్నాడు. వాలడం అంటే ఇలా వంగడం అని అర్థం. చూడండి, ఒక కుండలో నీళ్లు తీసుకెళ్తున్నారు అనుకోండి, కుండ మీ తలపైన ఉంది అనేటువంటి పరిజ్ఞానం లేకోకుండా ఒకవేళ ఏదో కింద ఉన్నటువంటి వస్తువును చూసి ఇట్లా వంగారనుకోండి, కుండలో ఉన్నటువంటి నీళ్ళంతా వెంటనే కింద జాలిపోతుంది, వాలిపోతుంది. అదేవిధంగా పరమేశ్వరుణ్ణి చూసినప్పుడు అప్రయత్నంగా వాడి ముందు సాగిలపడాలట, నమస్కారం చెయ్యాలి. ఆ నమస్కారము మనం త్రికరణ శుద్ధితో చేసినప్పుడు మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు, అజ్ఞానము, అహంకారం, మాయా, మమకారం ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ ద్రవరూపంగా వాడి పాదపద్మములు చేరేస్తాయి. వాలిన భక్తి మృక్యదా అని అన్నారు. అందుకని అంటే దాని అర్థమేమి? శరణాగతి. శరణాగతి ఉండాలి పరమాత్ముడి దగ్గర ఇప్పుడు. అందుకనే పూర్వకాలంలో పాత దేవాలయాల్లో గర్భాలయం ఉందే, దాని యొక్క ద్వారం చాలా చిన్నగా పెట్టేవారు. ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే సంపూర్ణంగా వెళ్ళేవారు. ఎందుకంటే వాడు రాజైనా, మహనీయుడైనా, గొప్పవాడైనా ఈశ్వర దర్శనానికి వచ్చేటప్పుడు తల వంచి రావాలి. పరమాత్ముడి దగ్గర నువ్వు తల దించావా, లోకం ముందు తల దించేటువంటి పని చెయ్యనీకోకుండా పరమాత్ముడిని చూసుకుంటాడండి. మన బ్రతుకు నిరంతరం అలా ఉండేటట్టు మనం వ్యవస్థ చేసుకోవాలి. తలపు నీ మీదను తప్పదు శ్రీకృష్ణ, మున్నునే చేసిన పుణ్యమేమో. తలపు నీ మీదను తప్పదు శ్రీకృష్ణ, మున్నునే చేసిన పుణ్యమేమో. దేహంబు వేరని తెలిసెమీ కృపవల్ల, దేహంబు వేరని తెలిసెమీ కృపవల్ల, దేహాద్యవస్థలు చందవేమో. రామనామామృతము నోరూరుచున్నది, రామనామామృతము నోరూరుచున్నది, రాకపోకలన్నీ మానెనేమో. రామనామామృతము నోరూరుచున్నది, రాకపోకలన్నీ మాననేమో. ఇంతులపై మోహచింత లేశము లేదు, నీ మీద నిజ భక్తి నిలిచెనేమో. నిన్ను నమ్మిన నీ దాసవర్గములను నీవే రక్షించగలవాడు నిన్ను విడరు. అమరనారేగణాచ్యుత హరిముకుంద, కలుష సంహార కైవర పురవిహారా. ఎటువంటి పద్యం అంటే, ఈ పద్యం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన కథా విశేషం ఇదే. సీసపద్యాలండి, ఎంత అద్భుతంగా రాశారంటే తాతగారు. ఒక్కొక్క పద్యం చదువుతూ ఉంటే ఒక్కొక్క మారు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. తలపు నీ మీదనే తగలు శ్రీకృష్ణ, మున్నునే చేసిన పుణ్యమేమో. మీరందరూ వెనకటి జన్మలో నాతో సహా మనమందరం, సరే నేను అనుకోండి, పోతే అందరొద్దు, వెనకటి జన్మలో చాలా పాపం చేశా, అందుకనే పుట్టా. ఇక నాకు ఇంకో జన్మ లేదు, సరే మీకు కూడా లేదు ఇంకో జన్మ. ఎందుకు? ఈ 7 రోజులు పరమాత్ముని కథ వింటున్నాం కాబట్టి. శ్రద్ధతో ఈ 7 రోజులు పరమాత్ముని కథ విని దాని యందు మనస్సు లగ్నం చేసి ఆ పరమాత్ముని దివ్య విభూతి ఎక్కడైనా చెప్తున్నప్పుడు అప్రయత్నంగా మీకు తెలియకోకుండా కళ్ళ నుండి 2 నీళ్ల బొట్లు కింద పడ్డాయా, వైకుంఠ ప్రాప్తండి, ఇంకో జన్మ ఉండదు. తలపు నీ మీదను తగలు శ్రీకృష్ణ. స్వామి ఎందుకో పదే పదే నువ్వే గుర్తుకొస్తున్నావు పరమాత్మ. కారణమేమో తెలుసా? తెలిసిందిలే. మున్నునే చేసిన
పుణ్యమేమో. ఏదో పుణ్యం చేశానయ్యా వెనకటి జన్మలో, లేదా మా తల్లిదండ్రులు ఏదో పుణ్యం చేశారు, లేకపోతే ఆ భక్తి ఉన్నటువంటి కుటుంబంలో నేనెందుకు పుడతా? చూడండి, దేహంబు వేరని తెలిసెనీ కృపవల్ల. ఈ దేహము నేను కాదు అని ఎందుకో ప్రతినిత్యం అనిపిస్తూ ఉంది నాకు. సత్యమేగా, ఈ దేహం నేను కాదు కదా, ఇది మట్టి పాలో శ్మశానం పాలో బూడిద పాలో అయిపోతుందిగా, ఈ దేహము మాయమైపోతూ ఉందిగా, కాయంబు మాయమే. కాబట్టి ఈ దేహం నిలబడదు కదా, సత్యమే కదా, నేను దేహం కాదు. కానీ నేనన్నవాణ్ణి ఎవరు అనంటే, నేను లోపల నన్ను నడిపిస్తున్నటువంటి పరమాత్ముణ్ణి నేనే. దేహంబు వేరని తెలిసెనీ కృపవల్ల. స్వామి, ఇదేదో నాకే తెలిసిందన్న అహంకారం నాకు లేదయ్యా. చూడండి ఎంత వినమ్రంగా చెప్తున్నారు. మీ కృప వల్ల నాకు తెలిసింది. దేహాద్యవస్థలు చందవేమో. ఇలా అనిపిస్తూ ఉంది అనంటే నాకు ఇంకో జన్మ ఉండదు, ఇంకో మారు ఈ దేహంతో వచ్చే పని ఉండదు అని నాకు బాగా స్థిరంగా అనిపిస్తూ ఉంది. దానికి కారణమేమో తెలుసా? అందరు అనుకుంటున్నారు, ఏంట్రా వీడు భోంచేయడంలే, వీళ్ళు నీడు తాగడంలే, వీడికేం ఆకలి కాదా ఏంటి అని. కానీ నాకు ఒక ఆకలి అవుతూ ఉందయ్యా, అది ఎవరికి చెప్పినా అర్థం కాదు. రామనామామృతము నోరూరుచున్నది. నాకు ఆకలి అవుతుంది. ఒక వంట వండుతూ ఉన్నాడు పరమాత్మ, రామనామం అనేటువంటి వంట. రామనామ పాయసక్య కృష్ణనామ సక్కరే విఠలనామ తుప్పవ వెరిసి నాలిగయ చెప్పరిసిరో. ఆ వంట వండుతూ ఉన్నాడే, ప్రతినిత్యం రామ రామ అనేటువంటి ఆ నామం అనేటువంటి భోజనాన్ని నేను తింటూ ఉన్నానయ్యా. శ్రీరామ నీనామ ఎంత రుచిరా అని అన్నారు. తాతగారు కూడా శ్రీరామ నీనామం జిహ్వకు రుచిగా ఉన్నది అని అన్నారు. అబ్బా, లొట్టలేసుకొని తినాలని అనిపిస్తుందయ్యా రామనామం. చూడండి, రామనామము భగవన్నామము ఆహారంగా మారాలంటండి మనకు. అది జపం అంటే. పూసలు తిప్పేది కాదు. మనలో కూడా పూసలు తిప్పుతూ ఉంటారు. ఎవరైనా వచ్చారనుకోండి, పూసలు పైకి ఎత్తుతాడు ఇట్లా. ఏమంటే వీడు జపం చేస్తున్నాడనో 10 మందికి తెలియాలి. ఇంకా ఆ జపం చేస్తున్నంతసేపు దృష్టి ఎక్కడ ఉంటుందంటే పూసల పైన ఉంటుంది. అక్కడ మేరు ఉంటుంది, ఒక మాల 108 ఉన్నదనుకోండి, ఒక మేరు ఉంటుంది చిన్న మాల. అది వచ్చిందంటే అయిపోయిందని అర్థం. అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాం. దీన్నే కొంగ జపం అంటారు, భగజపం. కానీ తాతగారు అంటున్నారు అది కాదు, రామనామామృతము నోరూరుచున్నది. పదే 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 ఇది నోట్లో ఊరుతూ ఉందయ్యా అట్లా. దానికి కారణమేమో తెలుసా? ఇది ఊరికే రావడంలే, రాకపోకలన్నీ మానెనేమో. ఇంకా మళ్ళా వచ్చే పని ఉండదు, పొయ్యే పని కూడా ఉండదు. శాశ్వతం అజోయం శాశ్వతం నిత్యం పురాణం. ఎప్పుడూ ఉండిపోతా నిరంతరం. ఇంతులపై మోహచింత లేశము లేదు. ఇంటిపైన కానీ ఇంకొకరిపైన కానీ వ్యామోహంలే. ఒకరేదో నన్ను దూషిస్తున్నారన్న బాధలే, ఎవరో నన్ను పొగుడుతున్నారన్న ఆనందం కూడా నాకులే. ఇవి 2 మనం అలవాటు చేసుకోవాలండి. ప్రపంచంలో మన జీవితంలో ఉండాలి. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది నన్ను గౌరవించాలని. నా చిన్నతనంలో మా తాతగారు నాకు శాస్త్రాధ్యయనం చేయించిన తర్వాత మొట్టమొదటిసారి నేను ప్రవచనానికి వెళ్ళేటప్పుడు నేను కూడా బాగా గోచీ గీచీ వేసి మంచి బాగా షాలో పట్టు జర్దారి వేసి వెళ్ళా. ఆటోలో పోతే బాగుండదని బాడిక్క కారు కూడా చేసుకున్నా. ఈ జీవికథే చెప్తుందా. చేసి 6:30కు ప్రవచనం ఉంటే 6:30కు పోతే ఆ టయానికి పోతే బాగుండదురా, మన కోసం కాస్త అక్కడ అందులో చూస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. కాబట్టి మనం కూడా కాస్త డిగ్నిఫైడ్గా ఒక 6:45, 7 గంటలకు వెళ్దామని అదే పనిగా తొందరగా అక్కడికి వచ్చినా కాస్త 10 నిమిషాలు ఆగి వెళ్ళా. మీరు నమ్ముతారో లేదో, కారు దిగి లోపలికి వచ్చానండి. నేను అక్కడ ఒక కుక్క కూర్చుంది, కుక్క తప్ప ఇంకొకరు లేరు.
ఈ జీవికి ఆ రోజు ఈ అహంకారం వెళ్ళిపోయిందండి. వామ్మో, ఇదిరా ఇలా ఉంటుంది జీవితం. కాస్త అహంకార ప్రవర్తన వచ్చిందనుకోండి, వస్తుంది ఎవరికైనా, రాకోకుండా ఏముండదు. అయితే భగవంతుణ్ణి మనం నమ్మడం వల్ల భగవంతుడు దాన్ని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కి పెడతాడండి. ఆ రోజు జనాలంతా వచ్చేంత వరకు నేను వాళ్ళ కోసం కాచుకొని ఉన్నా. మరలా ఏమనుకున్నా, వస్తే ఇంకా పూర్ణ కుంభాలు, పాదాభివందనాలు ఏంలే. చూడండి, అహంకార దమనం. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. నీకెప్పుడైనా అనురాగము చేత అహంకారం వచ్చిందా, ఆ పాశం తీసి ఒక్కమారు కొరడాతో కొడుతుందట అమ్మవారు. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. క్రోధం, కోపం, అహంకారం, మానాభిమానం పెరిగిందా, అంకుశం ఉంటుంది, అంకుశంతో పొడుస్తుందట ఒక మారట్లా. చూడండి, ఏనుక్కు మదం వస్తే అంకుశంతో పొడిస్తే మదం అంతా దిగుతుంది. అలా ఈ జీవికి ఒక అనుభవం కలిగింది. ఆ రోజు మా గురువుగారికి నమస్కారం చేసి, ఆ రోజు త్యాగం చేసినటువంటి జీవితం ఈరోజు ఇంతవరకు నడుచుకొని రావడానికి ఒక సాధ్యమయ్యింది అని అంటే కారణం ఏమిటంటే, ఇవన్నీ అగచాట్లు అందరూ కూడా పడాలి. కాబట్టి మనమంతా గుర్తు పెట్టుకోవాల్సింది ఏమి అనంటే, మనము ఈ మానావమానాలకు ఎప్పుడు కూడా కుగ్గకూడదు, దుఃఖపడకూడదు. ఇవన్నీ ఈశ్వరార్పణం చెయ్యాలి. నా గురించి 10 మంది ఏదో అపసవ్యంగా మాట్లాడుకుంటున్నారు. ఈశ్వర, ఇందులో నువ్వు లెక్కాచారం చెయ్యి, ఏది ధర్మం ఉంటే దాన్ని అనుగ్రహించు పరమాత్మ అని వెళ్ళిపోవాలంతే తప్ప, మీరు జస్టిఫికేషన్ ఇచ్చారనుకోండి ఎవరికైనా, దాన్ని విన్న తర్వాత వాడు ఏమంటా, వీడు ఇవన్నీ చెప్తున్నాడు రా, కానీ వీడి కథ నీకు తెలియదు అని అంటాడు. నువ్వు పోయిన తర్వాత ఏం చేస్తావు? ఇంతులపై మోహచింత లేశము లేదు, ఒక్క లేశం కూడా అటువంటి చింత లేదు. దానికి కారణమేమో తెలుసా? నీ మీద నిజ భక్తి నిలిచెనేమో. పరమాత్మ నీ మీద నిజమైన భక్తి నిలబడింది. నాకు నిజంగా నీ పైన భక్తి ఉంది, అనన్యమైన భక్తి ఉంది, శరణాగతమైన భక్తి ఉంది. నిజంగా నిన్ను నమ్మినాను. కారణం ఎందుకో తెలుసా? నిన్ను చూసినప్పుడల్లా నా కళ్ళు చెమరుస్తూ ఉన్నాయి. నీ నామం చెప్పినప్పుడల్లా నేను నన్నే మరిచిపోతూ ఉన్నా. నీ కథాశ్రవణం చేస్తున్నప్పుడు నాలో తెలియని ఒక ఉద్విగ్నత, ఒక భావన, ఒక ఆర్ద్రత పెరుగుతూ ఉంది. తండ్రి పరమాత్మ, నిన్ను నమ్మిన నీ దాసవర్గములను నీవే రక్షించగలవాడు, నిన్ను విడరు. స్వామి, నిన్ను ఒక్కమారు పట్టుకున్నవారు ఇంకొక మాట వదులుతారా? అందుకని అన్నమాచార్య స్వామి అన్నారు, పట్టి వదలరాదు నా చెయ్యి. పట్టుకుంటే వదలద్దయ్యా. ఒక్కమారు పరమాత్ముడు అనుభూతి లేకొస్తే ఎవరైనా కానీ మనం పరమాత్ముడిని వదలగలమరా అండి? ఒక్కమారు యోచన చెయ్యండి. మన జీవితానికి కర్త, భోక్త, ప్రేరేపణ, మృత్యువు, జననం, సుఖం, దుఃఖం అంతా ఈశ్వరుడే. ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన. ఈ పద్యం ఎందుకు చెప్పాను అనంటే, ఈ పద్యానికి అనువందికగా నడిచేటువంటి కథే మన కథ. భాగవతంలో ఒక్కొక్క కథ మనలో ఉన్నటువంటి ఒక్కొక్క వ్యథను దూరం చేస్తుందండి. వ్యథ అంటే దుఃఖం. ఒక్కొక్కలాగా దూరం చేస్తుంది. చూడండి, మనకు 14 మన్వంతరాలు ఉన్నాయి. చాక్షుష, తామస, రైవత, స్వారోచిష, స్వాయంభూ, ఉత్తమ, ఇలాగ 14 మన్వంతరాలు ఉన్నాయి. ఈ స్వారోచిష మన్వంతరంలో జరిగిందే మనకు సంపూర్ణమైనటువంటి దేవీ సప్తశతి. స్వారోచిషేంతరే పూర్వే చైత్రవంశ సముద్భవ సురథో నామ రాజాభూత్ సమస్తే క్షితిమండలే. ఆ స్వారోచిష మన్వంతరానికి పూర్వమున్న మన్వంతరమే స్వాయంభూ మన్వంతరం. ఆ స్వాయంభూ మన్వంతరం యొక్క కుమారుడే, కొడుకే ఉత్తానపాదుడు. ఈ ఉత్తానపాదునికి 2 భార్యలు. మొదటి భార్య పేరు సునీతి, రెండో భార్య పేరు సురుచి.
ఈ సునీతి యొక్క కుమారుడే ధ్రువుడు ఈరోజు మన కథానాయకుడు. ఈ సురుచి యొక్క కుమారుడే ఉత్తముడు. చూడండి, ఇద్దరు భార్యలతో ఉన్నారు. కానీ సురుచి ఆ పేరులో ఉన్నట్టుగానే ఆమె యొక్క సౌందర్యానికి భావానికి ఉత్తానపాదుడు వశీభూతుడయ్యాడు. కాబట్టి ఈ సునీతిని ఎక్కువ పట్టించుకునేవాడు కాదు. ఈ సునీతి ఎప్పుడు అంతఃపురంలో కూర్చొని ఎప్పుడూ ఏడ్చేది. ఒక్క సందర్భంలో ఉత్తానపాదుడు సింహాసనం పైన కూర్చొని ఉంటే ఆమె పక్కలో సురుచి నిలబడి ఉంది. ఆ సురుచి యొక్క కుమారుడైనటువంటి ఉత్తముడు తన తండ్రి అయినటువంటి ఉత్తానపాదుని యొక్క తొడ ఎక్కి కూర్చున్నాడు. తప్పేం లేదు. ఎక్కడో బయట నుండి వచ్చాడు ధ్రువుడు. తండ్రిని చూశాడు. అరే, నా తమ్ముడు ఉత్తముడు కూర్చున్నాడే, నేను కూడా నా తండ్రి తొడ ఎక్కుతా. చూడండి, తమ్ముడు ఏమైనా తండ్రి దగ్గరికి వెళితే అన్న కూడా వస్తాడు. చిన్నపిల్లలకు పెద్దయిన తర్వాత కాదు, పెద్దయిన తర్వాత రావడం మానేస్తారనుకోండి. ఎందుకంటే మనమే చెప్పానుగా, గో గో అన్నాము. ఎప్పుడు మన దగ్గరికి వచ్చారండి, గో అండ్ స్టడీ. ఈ గో గో అన్నాము కాబట్టి వాడు ఆ గోని బాగా పట్టుకున్నాడు. అందుకనే మన దగ్గరికి రాడు. చిన్న పిల్లతనం ఉండడం వల్ల ధ్రువుడికి అనిపించింది, అరే ఉత్తముడు ఎక్కాడే, నేను కూడా నా తండ్రి తొడ ఎక్కాలి అని తన తండ్రి తొడ ఎక్కి కూర్చున్నాడు ధ్రువుడు. ధ్రువుడు కూడా ఇద్దరిని ఈ ఉత్తానపాదుడు ఇద్దరిని ఆలింగనం చేసుకొని కూర్చోబెట్టుకున్నాడు. కానీ చూడండి, పక్కలో ఉంది సురుచి. వెంటనే తండ్రి తొడ ఎక్కువాడు నీవుగాదువో కుమరుడా, సురచిర లగ్నంబైన అవస్థవగు నీవు ఒక సవతి కొడుకా, కావున నీవు అధోక్షజుని పాద పద్మములన్ బట్టి మహాతపస్సున్ వనరించి మరలినా గర్భంబున బుట్టిన నీకు మేన్ ఈ అవస్థ గలదే. మూర్ఖుడా, దిగు అని తోసేసిందండి చిన్నపిల్లవాడిని. పాపం సురుచి ఆ పని చేసింది అని అంటే ఉత్తానపాదుడి తొడ ఎక్కడం ఒకటే నేరమని చెయ్యలే. ఎందుకు? ధర్మం ప్రకారం రాబోయే కాలంలో ధ్రువుడే మహారాజు అవ్వాలి. కాబట్టి ధ్రువుణ్ణి ఈ చిన్నతనం నుండి దూరం చేస్తే తన కుమారుడైనటువంటి ఉత్తముణ్ణి మహారాజు చెయ్యవచ్చని ఈ కుత్సితమైన బుద్ధి ఈ సురుచికి ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, పేర్లల్లో తెలిసిపోతాయి. ఆమె పేరే సురుచి, అంటే రుచికి వంగినది అని అర్థం. సునీతి అనంటే చాలా నీతిమంతురాలని అర్థం. ఆ పేర్లల్లోనే తెలుస్తుంది. అందుకనే పూర్వకాలంలో పేర్లు పెట్టేవారు కాదట, పేర్లు తెచ్చుకునేవారు. ఇప్పుడు కూడా మనం అంటాం, మంచి పేరు తెచ్చుకోరా అని అంటాం. తెచ్చుకోవడం అంటే అదేం అంగట్లో చిక్కుతుందే కాదు. మంచి పేరు తెచ్చుకోవడం అంటే అర్థం ఏంటంటే మంచి బాగా ప్రవర్తన బాగుండాలని. పూర్వమంతా అలా పేర్లు తెచ్చుకునేవారట బాగా. ఇప్పుడు చూడండి, శ్రీరామ అని పేరు పెట్టుకుంటారు, 4 మంది భార్యలను కట్టుకుంటాడు. ఇంకా పేరెందుకు? చూడండి, ఈ తల్లి కిందికి తోసి అవమానంగా మాట్లాడుతూ ఉందండి. 5 సంవత్సరాల చిన్న పిల్లవాడు. అనవలసిన మాట సవతి కొడుకా. సవతి కొడుకా, నిన్నెవడ్రా ఎక్కమన్నాడు నీ తండ్రి యొక్క తొడ? ఇది కేవలం ఉత్తముడికి చేరుతుంది. ఒకవేళ నువ్వు నీ తండ్రి యొక్క తొడ ఎక్కాలి అనంటే నా గర్భమందు పుట్టాలి. నా గర్భమందు పుట్టాలి అనంటే ఇది ఈ జన్మలో సాధ్యం కాదు. నువ్వు అరణ్యానికి వెళ్ళి ఆ అధోక్షజుని పరమాత్ముని పాద పద్మముల పట్టి నేను నా అమ్మైనటువంటి సురుచి గర్భంలో పుట్టాలని తపస్సు చేయి. అప్పుడు ఇంకో జన్మంటూ ఉంటే నువ్వు పుడతావు పో అని తోసేసింది. ఇంకో జన్మలో పుట్టడం అంటే అర్థం ఏమి అంటే చావమని కదండి దాని అర్థం.
ఒక తల్లి ఇట్లా మాట్లాడవచ్చా? ఎంత నొచ్చుకున్నాడు ఈ ధ్రువుడు లోపల. అలా నొచ్చుకొని ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ ఉత్తానపాదుడు కనిష్టపక్షం ఈ ధ్రువుణ్ణి నిలపలే, పిల్లవాడాను కూడా అనగలే. చూడండి, ఎందుకు? తాను ఈ సురుచి యొక్క వ్యామోహమందు పరిపూర్ణముగా లొంగి ఉన్నాడు అని అర్థం. అంతే అనింది ఒక్క మారు, అంతే. సురుచి క్లోజ్. చూడండి, ఆ ధ్రువుడు ఏడ్చుకుంటూ వెళుతూ ఉన్నాడు. తన అంతఃపురం నుండి తన తల్లి అయినటువంటి సునీతి కిందికి దిగి వచ్చింది. కిందికి దిగి వస్తే, రే నాయనా ఎందుకురా ఏడుస్తున్నావు, ఏవి? అమ్మా, సురుచి ఇలా అంది, నా పిన్న తల్లి ఇలా తోసేసిద్ది, తండ్రి తొడయెక్కే భాగ్యం నాకు ఈ జన్మకు లేదు అని చెప్పింది. కాబట్టి అది ఎక్కడో అరణ్యానికి వెళ్ళి పరమాత్ముణ్ణి గూర్చి తపస్సు చేస్తే ఆ యోగం పడుతుందట, అందుకనే వెళ్ళిపోతున్నానమ్మా. పెన్నిక్కార్పగ నేను నీకుంచేయవలసిన దార్ఢ్యము లేదు. నాయనా ఓ ధ్రువ, నీకు నిజంగా నేను కూడా చెయ్యవలసిందేటు పెద్ద సహాయం ఏం లేదు. కారణం ఎందుకో తెలుసా? నిజమే, ఆ పరమాత్ముని పాదములు పట్టి నువ్వు తపస్సు చెయ్యి, ఆ యోగం పడితే నాకు మంచిదే నాయన. ఎందుకో తెలుసా? ఆ సురుచిని ఎప్పుడు వివాహం చేసుకున్నాడో నీ తండ్రి నా మొహం చూడడమే మానేశాడు. నేను అందుకనే ఈ అంతఃపురానికి పరిమితమయ్యా. ఎవరైనా దేశ విదేశాల నుండి రాజమహారాజులు వస్తే సురుచిని పరిచయం చేస్తాడే తప్ప నన్ను పరిచయం చేయరా. నా దౌర్భాగ్యం ఇక్కడికి వచ్చి తగలిడింది. ఒకవేళ నువ్వు వెళ్ళి నిజంగా ఆ అధోక్షజుని పాదపద్మములు పట్టి భక్తితో ఏవైనా తపస్సు చేసి వాడి సాక్షాత్కారం పొందితే తద్వారా నాకు మంచి పేరు వస్తుంది. భద్రం నాయన, జాగ్రత్త, వెళ్ళు. చూడండి, ఇటువంటి ఘటన మనకు మళ్ళా రామాయణంలో కనపడుతుందండి. శ్రీరామచంద్రుడు అరణ్యానికి వెళ్ళిపోయేటప్పుడు కౌసల్యాదేవికి వచ్చి నమస్కారం చేస్తే విచిత్రంగా కౌసల్యాదేవి ఏమనిందో తెలుసా? రే నాయనా, నువ్వు అరణ్యానికి వెళ్ళిపోతున్నావారా? అసలు నీ తండ్రి దశరథ మహారాజు ఉన్నాడే, వాడు ఎప్పుడు కూడా నన్ను పట్టించుకున్నవాడే కాదు. ఎప్పుడూ కూడా సుమిత్రా కైకమ్మ వీళ్ళంతఃపురంలో ఉండేవాడే తప్ప పెద్ద భార్యనని నాకు ఏ రోజు అంత మర్యాద ఇవ్వలే. అయితే నువ్వు పుట్టడం వల్ల నాకు మంచి పేరు వచ్చింది నాయన, నాకు మర్యాద వచ్చింది. కౌసల్యాతనయుడు శ్రీరామచంద్రుడు, శ్రీరాముని యొక్క తల్లి కౌసల్య అని మంచి పేరు వచ్చింది నాయన. కానీ నువ్వు ఇప్పుడు అరణ్యానికి వెళ్ళిపోతున్నావు, ఇంకా నా గతేమో అని. చూడండి, దీన్నే ఎవరి బాధ వాళ్ళది అని అంటారు. అరణ్యానికి పోతున్నాను అని రాముడి బాధ రాముడిదైతే కౌసల్య బాధ రేపటి నుండి నా గతెట్లోనే ఆమె బాధ. కానీ చూడండి, ఇదే రామాయణంలో ధ్వని. నమస్కరించినటువంటి శ్రీరామచంద్రుడు ఏమన్నాడో తెలుసా? అమ్మా, బాధపడకు, నేను సీతను తప్ప ఇంకో కాంతను చూడను అన్నాడు. అదేంట్రా, నేను చెప్పిందేమి నువ్వు చెప్పడం ఏంటి? నువ్వు వెళ్ళిపోతే నాకు గౌరవం ఉండదు అని అంటే, అమ్మా చెప్పినట్టుగా చెప్పాడు శ్రీరామచంద్రుడు రామాయణంలో. అమ్మా, ఈ విచారానికి నేను పెద్దగా చేసేది ఏం లేదు. నేనేం నా తండ్రి గారిని నువ్వు కౌసల్య, సుమిత్ర, కైకేయి లేకపోతే ఈతపూర్వం 64,000 నువ్వు కట్టుకోని నేనేం చెప్పలే. ఆయన కట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు దీనికి నేను పెద్దగా ఏమి స్పందించి చేసేది ఏం లేదు. కానీ ఇక మీద అయోధ్యానగరంలో ఇలాంటి ప్రవృత్తి జరగకోకుండా నేను చూసుకుంటాను. కాబట్టి నేను సీతను తప్ప అన్యకాంతను వివాహం చేసుకోను. సీతే నా గీత అన్నాడు ఆయన. చూడండి, రామాయణం ధ్వని, అందుకనేది కావ్యం అండి. రామాయణం కావ్యం, మహాభారతం ఇతిహాసం, భాగవతం పురాణం. రామాయణం కావ్యం,
కావ్యం అంటే అందులో అనేకమైనటువంటి కాల్పనికమైనటువంటి తత్వాలు అందులో పెడతారు. దాన్ని అలాగే ఆస్వాదించాలే తప్ప దాన్ని అది ఎలాగ జరిగిందండి, ఇది ఎలా జరిగిందండి, ధర్మాధర్మ విచక్షణం చూడాలి. కావ్యం అది. మహాభారతం ఉందే ఇతిహాసం. ఎప్పుడు జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది, కాలమానంతో సమేతంగా వ్యాసుల వారు పక్కా లెక్కలు పెట్టేశారు భారతంలో. ఇతిహాసం, ఇతిహాసః, ఇలా జరిగింది. ఇతిహాసం అంటే అర్థం ఏమిటి? ఇలా జరిగింది అని చెప్పడం. పురాణం, పురాణం అంతా సింబాలిక్, ప్రతీకాత్మకం. అందుకని ఇది పురా అపి నవ. చదువుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు వస్తాయి బయట. ఇందులో ఇదే భాగవతం మళ్ళా ఇంకో సంవత్సరం పెట్టించారు మీరు అని అంటే ఇంకో ఏవో కొత్త విషయాలతో మీ దగ్గర చెప్పే ప్రయత్నం చేయగలుగుతాను. పురామపి నవ ఇది పురాణం. చెప్పిన కొద్దీ తోడిన కొద్దీ ఊరుతుందన్నమాట. చూడండి, ఆ అధోక్షజుని పాదపద్మములు పట్టుకోమని చెప్పి పంపిస్తే అరణ్యానికి వెళ్ళిపోయాడు ధ్రువుడు. 5 సంవత్సరాల కుర్రవాడు. వైరాగ్యం వచ్చిందండి. వైరాగ్యం కన్నా లోపల దుఃఖం వచ్చింది. అదొచ్చినా చాలు. అందుకనే కుంతీదేవి ప్రార్థన చేసినప్పుడు, అమ్మా నీకేం కావాలి అని అంటే వ్యాసుడు రాస్తాడు భాగవతంలో, విపద సంతున శశ్వతు తత్ర తత్ర జనార్దన భవతో దర్శనాద్యేవ అపునర్భవ దర్శనం. పరమాత్మ విపద సంతున శశ్వతు, కాస్త అప్పుడప్పుడప్పుడప్పుడు కష్టాలు ఇవ్వవయ్యా, దుఃఖాలు ఇవ్వవయ్యా, మాకు అంత సుఖములోనే తేల్చద్దు మమ్మల్ని. ఎందుకో తెలుసా, చాలా సుఖం ఇచ్చావనంటే ఫస్ట్ మర్చిపోయేదే నిన్ని. కాబట్టి అప్పుడప్పుడు కాస్త మా తొడగిల్లు, ఒక దుఃఖం పెట్టు ఏదైనా. విపద సంతున శశ్వతు తత్ర తత్ర జనార్దన. ఎందుకు పెట్టాలి అంటే భవతో దర్శనాద్యేవ. ఈ ఏదో దుఃఖమో కష్టమో ఇంకొకటో మరొకటో అని అప్పుడైనా నీ దగ్గరికి వస్తాం, అలాగైనా నిన్ను చూడగలుగుతాము. కాస్త అప్పుడప్పుడు పెట్టాలండి. ఒక్కొక్క కష్టం రావాలి మానవుడికి. ఆ కష్టములో ఈ జీవి పరిపాకం చెంది భగవంతుణ్ణి ఇంకాస్త గట్టిగా పట్టుకోవాలి. యవ్వాని నేను అనుగ్రహింపదలంతు వాని నిఖిల విత్తమెల్లా అపహరింతు అన్నాడు భారతంలో. ఎవరినైనా అనుగ్రహించాలంటే పరమాత్మ వెంటనే వాడిని సున్నా చేస్తాడట. కానీ వీడు నన్ను పట్టుకుంటాడా లేదా అని అక్కడ బాగా గట్టిగా పట్టుకున్నామనుకోండి, అప్పుడు ఈశ్వరుడిస్తాడు నీకు సమస్తం. నువ్వు సంపాదించింది పోతుంది, ఈశ్వరుడిచ్చింది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఆ భగవంతుడు ఇచ్చేంత వరకు ఓపిక పట్టాలి, వాణ్ణే పట్టుకోవాలి. చూడండి, ధ్రువుడు అలా ఆ అరణ్యానికి వెళ్ళిపోయాడు తపస్సు చేద్దామని. తెలుసా తపస్సు అంటే ఏమని? పాపం తెలియదండి. ధ్యానం అంటే తెలుసా? తెలియదు. ఏదో తపస్సు, ఏదో టీవీ సీరియల్లో చూసింటాడు ఆయన కూడా. తపస్సు అంటే ఇట్లా కూర్చొని కళ్ళు మూసుకోవడం కాసేపు అని అలా అనుకుంటూ అరణ్యాలకు వెళ్ళిపోతున్నాడండి. లోపల వెళ్ళిపోయాడు కీకారణ్యం. చూడండి, అలా ఎవడైతే తీవ్రమైన వైరాగ్యంతో బయలుదేరుతాడో వాడి దగ్గరికి నారద మహర్షి వస్తాడండి. నారదుడు వచ్చాడు. ఏంటి ఏంటి ఎక్కడ వెళ్తున్నావు? ఎవర్రా నాయన? అయ్యా నేను ధ్రువుణ్ణి. మా తండ్రి గారు తొడ ఎక్కితే మా చిన్న పినతల్లి తోసేసింది. కాబట్టి నా తండ్రి తొడ ఎక్కాలి అని అంటే ఆమె ఏదో పరమాత్ముని గురించి ప్రార్థన చేయమంది. కాబట్టి నేను వెళ్ళి తపస్సు చేస్తా. నవ్వాడట నారదుడు. నాయన, పెద్దవారలు మచ్చికకు చెప్పిన మాటలు పిల్లవారలు తా స్వీకరంచు విధము నడెందెన్. కావున నీవు ఈ పరివిధంబున వల్లదు. మరల వెళ్ళుము నీవు యథాస్థానంబునకు. నిక్కచ్చిగా బ్రతుకుమునందులో గాన ఇవి నీ కొల్లవే. పిల్లవాడా, పెద్దవాళ్ళు ఏదో అంటారు. తండ్రి గారి కోపం వచ్చి, రే ఈరోజు నువ్వు దొరికావంటే అయిపోతావురా, నీ తోలు ఒలిచేస్తా అంటాడు. ఏం బ్లేడు పెట్టి ఒలిచేస్తాడా తోలు?
అలా ఏదో మాట వరుసగా అన్నాడ్రా మీ పినతల్లి, ఏదో తెలియకనిందిలే పాపం, అలా ఎందుకు ఇది చేసుకుంటావు నాయన, వల్లదు నాన్న. పెద్దవాళ్ళు అంటారు పిల్లవాళ్ళు పడాలి అంతే తప్ప కోపగిచ్చుకొని అరణ్యానికి వచ్చేస్తావా, అది తపస్సు అంటావా? ఏంట్రా నీ వయస్సు ఎంత? వద్దు నాయన, నా మాట విను, ఎక్కడి నుండి వచ్చావు అక్కడికే వెళ్ళిపో, ఈరోజు కాకపోతే రేపైనా అంతా సరిపోతుంది. పెద్దవాడు కదండి పాపం, పెద్దవాడు చెప్పాడు. అప్పుడు ఈయన ఏమనంటే అసలు నువ్వు ఎవడరా అన్నాడు. ఎందుకు, మనకి ఇష్టం కానిది ఏదైనా చెప్పారనుకోండి వెంటనే రియాక్షన్ అలా ఉంటుంది. నువ్వు ఎవడివయ్యా నువ్వు, ఇవన్నీ నాకెందుకు చెప్తూ ఉన్నావు? నేను పోనంటే పోను, అలా కాదు నేను వెళ్ళి వదిలిపెడతా. అసలు నువ్వెవడు, నువ్వు నీకెవడిచ్చాడు హక్కు నన్ను ముట్టడానికి, పో దూరం పో. నేను రానంతే, అదేదో ఆ తపస్సు చేసేంత వరకు నేను బయటికి రాను, నేను తపస్సు చేస్తా. నాయనా తపస్సు అంటే తెలుసా? తెలీదు. పోతే ధ్యానం అంటే తెలుసా? తెలీదు. ఇంకేం తెలుసురా? ఏం తెలీదు. మళ్ళీ ఏం చేస్తావు? ఏదో చేస్తానయ్యా, నీకెందుకు అవన్నీ. నారదుల వారికి అప్పుడు అనిపించింది, ఓహో వీడు ఎందుకు వచ్చాడో అది కాస్త పక్కన పెడితే వీడిలో ఈ దృఢత్వం ఉందే, ఈ స్థైర్యం, ఏదో చెయ్యాలన్న సాధన, ఒక పటిమ, కాబట్టి వీడిని కాస్త అట్లా మెరుగు పెట్టాల్సిందే. వీడిని వదిలితే వీడు తప్పుడు దారి పడతాడు, కాబట్టి వీడిని కాస్త తిద్దాలి. సరే నాయనా రా, నిన్నేమనలే, నాతో పాటు రా, కూర్చో, మొట్టమొదటిగా కూర్చో. చూడు, తపస్సు ధ్యానము సమాధి అంటే మహాయోగులకు సాధ్యం కాదయ్యా అది. నువ్వు అటువంటి దాన్ని నేను చేస్తానని పూనుకుంటూ ఉన్నావు, కాబట్టి కాస్త ఓపిక, నేను చెప్పేదంతా మొట్టమొదటిగా విను. మొదలగుతా రూపంబున ఈశ్వరుండర్చించు శంఖచక్ర గదా పద్మముల చేత నొక హర్మ్యంబు నిర్మింపి ఆతనికి తులసిమాలకల్ దూర్వాంకురంబుల దూర్వాంకురస్యాము జలజంబుల చేత జలజనాభూ తులసిమాలకుల చేత తులసికాధామున్ని సర్వపత్రముల చేత పాపహరుణి ఇవ్విదంభుగ 10 రోజుల నర్చించి కడపటి 10 రోజులు ధ్యానము చేతన్ కడపటి 10 రోజులు యోగము చేతన్ కడపటి మహాయోగంబు చేతన్ నిర్వికార మహాసమాధి స్థితిలో తపస్సును అనుభవించి చేయవలె పరమేశ్వరు ధ్యానమున్. నాయన ఉపాయం చెప్తా, పెట్టుకో విగ్రహం, శంఖచక్ర గదా పద్మాలు పెట్టు, ఏదన్నా ఒక చెక్కతో నీకు వచ్చినట్టుగా చెక్కో దాన్ని, ఒక విగ్రహం పెట్టు, దానికి శంఖచక్ర గదా పద్మములన్నీ పెట్టు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, శంఖచక్ర గదా పద్మములన్నీ పెట్టు అని అన్నాడు. ఈయన పెట్టాడు, అది చివరికి చాలా విచిత్రమైంది. పెట్టాడు, పెట్టి దానికి చూడు దూర్వాంకరముల చేత, గరిక చేత, తులసి చేత, పుష్పముల చేత, నీళ్ల చేత, నీకు ఇక్కడ ఏవేవి పత్రాలు చిక్తాయో వాటి చేత మొట్టమొదటిగా పరమేశ్వరుని దివ్య నామములు ఉన్నాయే ఆ నామములు చెప్పి అర్చించరా, ఒక 10 రోజులు అలా చెయ్యి. ఆ 10 రోజులు అయిన తర్వాత ఆ విగ్రహాన్ని పెట్టి ఇంకా ఈ వస్తువులు ఏవీ లేకోకుండా దానిపైన తదేకంగా దృష్టి పెట్టు, ధ్యానం చెయ్యి. ఇంకా 10 రోజులు అయిన తర్వాత ఆ విగ్రహాన్ని కూడా తీసి పక్కన పెట్టి నువ్వు ఏ విగ్రహాన్ని చూసావో దాన్ని లోపల మననం చెయ్యి. ఇంకా ఒక 10 రోజులు అయిన తర్వాత నాయనా సర్వస్వం వదిలిపెట్టి అప్పుడు నువ్వు తపస్సులోకి వెళ్ళు. దీన్నే భగవంతుడు భగవద్గీతలో శమైరూపణమేత్ అన్నాడు. ఒక్కొక్క మెట్టు వెళ్ళాలే తప్ప ఒకే మారు దూకేయకూడదు. అన్నిటిలో ఏమవుతుందంటే బెడిసి కొడుతుంది అది. కొంతమంది చూడండి, సడన్గా వాళ్ళకు యోగా చేయాలని అనిపిస్తుంది, వెంటనే చేతులు కాళ్ళు ఇలా ఇలా తిప్పేస్తాడు.
మరుసటి రోజు చూస్తే ఈ చేతికి ఒక కట్టు, ఈ చేతికి ఒక కట్టు కట్టుకుంటాడు. ఏంట్రా అంటే యోగా చేశానండి, లోపల ఎముకలు ఇరిగిపోయాయండి. శమై రూపణమేత్. ఫస్ట్ నిదానంగా చేయాలి. ఒక్కొక్క అడుగు మెట్టు సంపాదించుకుంటూ వెళ్ళాలి. ఇది కేవలం ధ్రువుడికి కాదు, మనకు కూడా. చూడండి, ఇవన్నీ విన్నారు. రే నాయన, భదరికా ఫలాసనాహ, రేగిపళ్ళు తిను, ఇక్కడ ఉండేటువంటి ఆకులు అలుములు అవన్నీ భక్షించు, అది అయిన తర్వాత కొద్ది రోజులు నీళ్లు మాత్రమే తాగు, ఇంకా కొద్ది రోజులు ఏదో కందమూలాలు అవి ఇవి తిను, చివరికి వాయువును మాత్రమే స్వీకరించు, గాలిని మాత్రం. ఇంకా కొద్ది రోజులైన తర్వాత ఆ గాలి తీసుకోవడం కూడా మాని ఉపదేశించాడండి. ఈ ఉపదేశములన్నీ విన్నాడు. కానీ పాపం చిన్న పిల్లవాడు గడండి ధ్రువుడు. 5 సంవత్సరాలు. 50 సంవత్సరాల వాళ్ళకే అర్థం కాదు, 5 సంవత్సరాల వాడికి ఏమర్థం అవుతుందండి పాపం. ఇప్పుడు అలాగైతే నేను ఇంక రేపు ఒక విగ్రహాన్ని చెక్కేసి ఇక్కడ పెట్టేసి రేపు పొద్దునంత ధ్యానం నువ్వు చెప్పిందంతా చేసేసి వెంటనే చేస్తా. పరమాత్ముడు వస్తాడా? చెప్పు, ఈ ఒక్క మాట నాకు చెప్పవయ్యా, వస్తాడా? తాతగారు అంటారు, కరగ గవచ్చు కనకంబునకు వన్న, తరువ గవచ్చు దధిన వెన్న, చూడగ చూపు చూటిగా గురిదగులు, వినగ ముక్తి వినిను, నడవగ బాట నడిబాటులో చేరు, అనగ మాట అమృతమౌను, చేయగ పూజ చేకూడి వచ్చును, తినగ చేదు తీయనౌను, తత్వములకెల్ల నాయక తత్వమెరిగి, మోహశోకము విడిచిన ముక్తుడగును, అమరనారేగణాచ్యుత హరిముకుంద, కలుష సంహార కైవరపుర విహారా. అక్కడ నారదుడు ఏం చెప్పారో తాతగారు అదే చెప్పారు. రే నాయన, అలా నువ్వు చేస్తే వచ్చేస్తాడని అంటే పరమాత్ముడు అంత సులభ సాధ్యుడా? నివృత్తి దర్శైరుపగీయమాన, నివృత్తి దర్శనములో ఉండి కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తే ఒక చిన్న కాంతి కనబడిందట. ఏమీ కాంతి అన్నారు? పరమాత్ముని యొక్క పాదాంగుష్టములో ఉన్న ఆ గోటి కాంతి, గోరు యొక్క కాంతట అది. ఆ గోరు కాంతి కనబడ్డానికి అన్ని వేల సంవత్సరాలు తీసుకుందే. రే నాయనా, ఏది సులభంగా లభించదురా. ఒక బంగారుకు మంచి వన్నె రావాలి అని అంటే కరగవచ్చు కనకంబునకు వన్నె. అది కరుగుతూ దాంట్లో ఉండేటువంటి ఇతర పదార్థాలంతా వెళ్ళిపోతే అప్పుడు అపరంజి బంగారై చూడండి అది మనకు లభిస్తుంది, బాగా మెరుస్తుందన్నమాట, థనమని. కరగవచ్చు కనకంబునకు వన్న, తరువ గవచ్చు దధిన వెన్న. పెరుగు ఊరికే పెట్టుకొని వెన్న బయటరా, లేదు ఓ వెన్న బయట్రా అని ఒక 108 మార్లు జపం చేస్తే వెన్న బయట వస్తుందే. కవ్వం పెట్టాలి, దానికి ఆధారం ఉండాలి, దానికి పగ్గం వేయాలి, మొట్టమొదటిగా చిలకడానికి రావాలి. ఇప్పుడు అలకడానికి రాదు, చిలకడానికి రాదు, అన్నిటికీ మిషనే. చిలికేదేముంది, అలికేదేముంది, అలకడానికి మిషనే, చిలకడానికి మిషనే. కాబట్టి మనం బతకడానికి కూడా మిషన్ కావాల్సి వస్తుంది. ఏదో ఆ యుద్ధం భీతి వల్ల సిలిండర్లు అయిపోతూ ఉన్నాయి. రాబోయే కాలంలో మన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహ చేసుకోవాలి. చూడండి, చిలకాలి, చిలుకుతూ ఆ ఘర్షణకు బయట వస్తుంది బాగా వెన్న. తరువ గవచ్చు దధిన వెన్న, చూడగ చూపు చూటిగా గురిదగులు. పరమాత్ముడిని చూసేయి, నీకు వెంటనే అలా అవుతుందా? ఎన్ని మార్లు చూడాలండి, ఎన్ని మార్లు మనం దేవుణ్ణి చూస్తాం. మీ ఇంట్లో ఉండే పటానికో అమ్మవారికి త్రిశూలం ఎక్కడుంది, ఖడ్గం ఎక్కడుంది చెప్పండి చూద్దాం. మళ్ళా వెళ్ళి చూస్తే కానీ జ్ఞాపకానికి రాదు.
ఎందుకు? చూడగా చూపు సూటిగా గురిదగులు. చూస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. దేవాలయానికి వెళ్ళేప్పుడు కళ్ళు మూసుకోకండి, కళ్ళు తెరిచి దేవుణ్ణి చూడండి. ఇంట్లో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని దేవుణ్ణి ధ్యానించండి. ఆ దేవుడు మీకు అక్కడ కనబడుతున్నాడా అని బాగా కళ్ళు పెద్దవి చేసి స్వామివారిని చూడండి. భగవంతుణ్ణి చూడాలండి. ఈ కళ్ళు నిండుకోవాలి పరమాత్మ. చూడగా చూపు చూటిగా గురిదగులు. వినగ ముక్తి వినికి వినెను. అమ్మయ్యా, భాగవతం వినేశాం, ఇంకేం వినక్కర్లే. ఎందుకంటే నిన్న ఉపన్యాసంలో ఆయనే చెప్పాడు, ఏది వింటే ఇంకేది వినక్కర్లేదో అదే భాగవతం అన్నారు కాబట్టి ఇంక వినేశా, ఏం పర్వాలే అని అనుకోనేరు ఎక్కడైనా. అలా కాదండి. వినగ ముక్తి వినికి వినివచ్చు. వింటూ అలవాటు చేయాలి దీనికి బాగా. ఒకమారు వింటే రాదండి, బాగా వినాలి, పదే వినాలి, తదేకంగా వినాలి. నడవగా నడిబాటు చేరు. ఇప్పుడు ఇక్కడి నుండి నేను బెంగళూరుకు ప్రయాణం చెయ్యాలి అని అంటే నేనే బెంగళూరుకు వెళ్ళాలి తప్ప బెంగళూరు నా దగ్గరికి రాదు. మోక్షానికి మనం వెళ్ళాలి అని అంటే ఈరోజు కరెక్ట్గా ఒక్క అడుగు తీసి దానికోసరం ప్రయత్నంగా వేయాలి. అలా కాదండి, మా అమ్మాయికి ఒక చిన్న వివాహం ఉంది, అది అయిపోతే వెంటనే ఇంకా నెక్స్ట్ సుందరకాండే అంటాడు. ఏదో వివాహం అయిందనుకోండి, ఏమండి వివాహం అయింది కాస్త సత్సంగానికి వస్తారా? వివాహమేమో అయిందండి, ఎందుకో ఈ మధ్యలో సంతానం కలగడంలే, ఏదో ఆ చిన్న సంతానం అయిపోతే ఇంకా భగవద్గీత నాకేముంది జీవితం అంటాం. ఏదో పాటి సంతానం కూడా అయ్యింది. ఏమండి సంతానం అయింది, ఇంకా భగవద్గీత క్లాసుకు వెళ్దామా? ఏం భగవద్గీత అండి, పాపం సంతానం ఏదో అయింది, అది ఆడ సంతానం అయ్యింది, అది పెద్దది కాస్త పుట్టి దానికి ఒక వివాహం అయిన తర్వాత నా కూతురికి ఏం తెలుస్తుంది, పాపం చిన్న బిడ్డ, అది అయిన తర్వాత ఇంకా భాగవతమేనండి. అది కూడా అయ్యింది. ఏమ్మా ఇంకా భాగవతం విందామా? అది కాదు, పాపం ఏదో మా మనవరాలికి పెళ్ళయింది, మా మనవరాలకు కూడా ఒక వివాహం అయ్యి ఆమెకు కూడా ఒక బిడ్డ కలిగిన తర్వాత అది నువ్వు పోయిన తర్వాత అవుతుందంతే. ఎన్ని వాయిదాలు వేస్తావు ఇలాగా? అందుకనే చూడండి, స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు, ఎప్పుడైతే నీ మనస్సులో ఆధ్యాత్మిక చింత వచ్చిందో అది అర్ధరాత్రైనా కూడా లేచి వెంటనే దానికోసరం సాధన చేయు అన్నాడు. అది అర్ధరాత్రైనా వెంటనే పైకి లేవాలంతే, సాధన చేయాలి. నడవగా నడిబాటులో చేరు. చూడండి, అనగ మాట అమృతమౌను. మాట్లాడుతూ పరిపక్వత వస్తుంది. మీరు మాట్లాడే ప్రయత్నమే చేయలే, ఏం చెప్పే ప్రయత్నమే చేయలే. ఏం స్వామి నేను విష్ణు సహస్రనామం చెప్పాలి అని అంటే నాకు కాస్త తప్పులు దొర్లుతాయేమోనో భయం ఉంది. ఆ తప్పులే చెప్పరా ఫస్ట్. మొదటి రోజు 3 శ్లోకాలు 4 శ్లోకాలు చెప్పరా? పూర్తిగా చెప్పమని ఏమన్నా వేదవ్యాసుడు రూల్ చేశాడా ఏమైనా? ఆ 3 శ్లోకాలే కరెక్ట్గా మొట్టమొదటిగా చెప్తూ చూడండి, ఒకరోజు అది బాగా వస్తుందండి. ఫస్ట్ సంగీతం నేర్చుకోవడానికి వెళ్తారు చూడండి, వాళ్ళు ఎలా ఉంటారు. ఇప్పుడు నేను పద్యాలు చెప్పినట్టు ఉంటాయి పాపం. అదే చూడండి, పాడుతూ ఉందే, అది వెంటనే వాళ్ళను ఆకర్షితులను చేస్తుంది. చెప్తూ ఉండాలి, అన్నీ వస్తుంది. చూడండి, చేయగ పూజ చేకూడి వచ్చును. పూజ ఈరోజు చేశావు, రేపు కూడా చెయ్యి, ఎల్లుండి కూడా చెయ్యి, అవతలమన్నాడు కూడా చెయ్యి, 10 రోజులు కూడా చెయ్యి. అలా చేస్తూ ఉంటే ఆ పూజలో ఉన్నటువంటి ఫలం ఒకరోజు నీకు లభిస్తుంది. ఈరోజు ఏదో భాగవత పురాణం విన్నాం, పాపం ఆయనేమో మైకు ముందర 2 గంటల సేపు బాగా అరుస్తూ ఉన్నాడు. రేపటి నుండి దీపాలు పెట్టి నా పూజ చూడు, వెంటనే ఇంకా దీపాలు పెట్టి అవజేసి కౌసల్య సుప్రజా నుండి ప్రారంభం చేసి విశ్వం విష్ణుర్వషట్కారో విష్ణు సహస్రనామని చెప్పి పూజ, నైవేద్యం, పులిహోర, దద్యోదనం, ప్రసాదాలు, మంగళహారతులు అన్నీ చేశాం. 3 రోజులయ్యింది. 4వ రోజు వచ్చేటప్పటికి కాస్త ఈరోజు కొంచెం లేట్ అయింది, అందుకనే రేపు చేద్దామని అనుకున్నాం. కన్వీనియంట్గా మనం ఏదన్నా వదిలిపెట్టగలము అంటే అది పూజే.
ఏమండి ఈరోజు పూజ చేయలేదండి, లేదండి ఏదో 2 దీపాలు వెలిగించానంతే. ఎందుకండి దీపాలు వెలిగించారు? కాస్త ఇట్లే ఏదో టైం లేదు, పిల్లలు క్యారేజ్ కట్టాలి, అవి కట్టాలి, ఇవి కట్టాలి. క్యారేజ్ కట్టిన తర్వాత అయినా టైం ఉంది కదమ్మా, ఆ టైంలోనైనా చేయొచ్చుగా. లేదు, మనస్సు రాదు. ఎందుకనంటే దీనికి ఒకే సమయం అని, ఈ సమయంలోనే చెయ్యాలని, ఇంకా దాని తర్వాత దేవుడు దిక్కుమాలిన వాడని మనలో మనకే భావన. చూడండి, చేయగ పూజ చేకూడి వచ్చును. చేస్తూ 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 పూజ చేకూడి వస్తుంది. చెయ్యి, వదలద్దు వదలద్దు వదలద్దు. తినగ చేదు తీయనవును. చేదు తింటూ 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 ఉంటే అది దాంట్లో ఉండేటువంటి తీయదనం కూడా తెలుస్తుంది. ఇంకేం ఉగాది వస్తుంది చూడండి, వేప మండలాల వేప పూత తింటాం. ఆ వేప పూత తినేటప్పుడు ఒక్కొక్కడి ముఖం ఒక్కొక్క ఎక్స్ప్రెషన్లో ఉంటుంది. అప్పుడు కనుక ఎవడైనా ఒక ఫోటోగ్రాఫర్ ఒక ఫోటో తీశాడా మన ముఖం ఎలా ఉంటుందో తెలుస్తుందండి. కాబట్టి చూడండి, ఆ తింటూ ఆస్వాదించాలట. చేదు, జీవితం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, దాన్ని ఆస్వాదించాలి. అందులోనే మనము తీయదనాన్ని వెతుక్కోవాలి. అంతే తప్ప అంతా తీయగా ఉండాలని అనుకోకూడదు. చాలామంది మనం ఏమనుకుంటామనంటే నాకు సుఖమే ఉండకూడదు, దుఃఖం రాకూడదని అనుకుంటాం. కానీ సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం రావాలి. సుందరకాండలో అంటుంది అమ్మ సీతమ్మ, సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం ఏతద్ జీవిత లక్షణం. జీవనం యొక్క లక్షణం ఏమి అనంటే సుఖము తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం రావాలి. సుఖమే ఉందనుకోండి చాలా ప్రమాదం. చూడండి, ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఈసీజీ చేశారు. ఆ ఈసీజీ స్ట్రైట్ లైన్ వెళ్ళింది అనుకోండి, ఏమంటారు? పోయాడండి అంట. అది కాస్త పైకి కిందికి పైకి కిందికి పోయినా నో ప్రాబ్లం అండి, కాస్త ఏదో వేరియేషన్ ఉందంతే తప్ప నో ప్రాబ్లం, 2 మాత్రలు ఇస్తే సరిపోతుందని అంటాడు. అదే సుఖం దుఃఖం అంటే. అట్లా పైకి కిందికి జీవితం పోతూ ఉంటే ఇది ప్రశాంతంగా నడుస్తుంది. లేదు, కేవలం సుఖమయంగా స్ట్రైట్ లైన్ అన్నారా చెవు ముక్కులేకి పత్తి పెట్టేస్తారు. జాగ్రత్త. చూడండి, తత్వములకెల్ల యోగ తత్వమెరిగి, ఆ తత్వాన్ని సక్రమంగా మనం అర్థము చేసుకుంటే మోహశోకము వీడిన ముక్తుడగును. ముక్తి కావాలి అనంటే మోహం శోకం వీడాలి. ఇక్కడ నారదుల వారు ఏమి ఉపదేశం చేశారు ధ్రువుడికి అంటే, రే నాయనా, నీ తండ్రి గారి యొక్క తొడ ఎక్కాలి అనేటువంటి మోహం పెట్టుకోకు, నీ తల్లి నిన్ను తోసేసింది అనేటువంటి శోకము పెట్టుకోకు. ఈ మోహ శోకాలు వదిలి నువ్వు గనక ఏవైనా చెయ్యగలిగితే నీకు అపూర్వమైన అనుగ్రహం కలుగుతుందని అన్నారండి. చూడండి, అక్కడి నుండి అంతర్ధానమయ్యాడు నారద మహర్షి. ఆ గాఢారణ్యములో ఆ ధ్రువుడు ఒక చిన్న మూర్తిని ఏర్పాటు చేసుకొని తనకు తెలిసినట్టుగా ఏవో అంగాంగాలన్నీ నిర్మాణం చేసి అక్కడ పెట్టుకొని భక్తి శ్రద్ధలతో పరమాత్ముని దివ్య నామధేయములు చెప్పుతూ తన మనస్సులో వచ్చిన భావాన్ని వ్యక్తపరుస్తూ అర్చన చేస్తూ ఉన్నాడు. అలా 10 రోజులు చేశాడు. 10 రోజులైన తర్వాత ఇవన్నీ తీసేసి ఆ నీళ్ళేవో తీసుకుని రావడం, కాస్త అభిషేకం చేయడం, కూర్చోవడం, అలాగే ధ్యానించడం, ఆ విగ్రహాన్నే చూస్తూ ఉండడం. ఇంకా 10 రోజులు గడిచింది. ఇంకా 10 రోజులు అవ్వగానే ఆ విగ్రహాన్ని కూడా వదిలిపెట్టాడు. ఇంకో చోట ఎక్కడో ఎంచుకున్నాడు. అక్కడ కూర్చొని ఆ ఏ విగ్రహాన్ని ముందు పెట్టుకున్నాడో ఆ విగ్రహాన్ని తన గుండెల్లో పెట్టుకున్నాడు. పెట్టుకొని ధ్యానం ధ్యానం ధ్యానం. సశంఖచక్రం సకిరీటికుండలం సపీతవస్త్రం సరసీరుహే క్షణం సహారు వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఆ పరమాత్ముని దివ్యమైనటువంటి దేహం ఉందే దాన్ని మనస్సులో పెట్టుకొని అలాగే ధ్యానం 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 ధ్యానం. నారదుల వారు ఉపదేశం చేశారు 12 మహామంత్రం.
ఆ ద్వాదశాక్షరీ మహామంత్రంతోనే అనుసంధానమవుతున్నాడు ప్రతినిత్యం. అలా 10 రోజులయ్యింది. ఇంకా ఏదో నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళాడు. అలా కూడా కొద్ది రోజులయ్యింది. ఇంకా తనకు అర్థమైంది, ఇంకా ఇది చివరి క్షణం, ఇంకెక్కడ నాకు పరమాత్ముడు ప్రత్యక్షం అవ్వాలి అని వెంటనే అక్కడ వెళ్ళిపోయి ఒక నదీ తీరంలో ఒక బండ ఉంటే ఆ బండపైన నిలబడి తన 2 చేతులు పైకెత్తి జోడించి నమస్కరించి ఒంటికాలు పైన నిలబడి ధ్రువుడు కళ్ళు మూసేశాడండి. ఒంటికాలు పైన నిలబడి ధ్రువుడు కళ్ళు మూసేశాడు. 5 సంవత్సరముల పిల్లవాడు, అభం శుభం తెలియనివాడు, ఏమవుతుందో కూడా తెలియదు జీవితంలో. అలా అండి ఒంటికాలు పైన నిలబడి తానా ఏకహస్తంబున ఒక ఊర్మిపైన గిడంగి ఓం నమో భగవతే వాసుదేవాయ అను దివ్య మంత్రస్మరణంబున తదేక ధ్యాన చిత్తమున్ ఏతద్విశ్వమున్మరచి సకాలంబున మహాయోగావస్థమున్ భూనిన దివ్య ఋషీశ్వరులు పొందు మహా అవస్థలో తాను మంత్రారవిందమును తాచేగొనే భూవల్లభ. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారు వేసినటువంటి మీరు భాగవతం పుస్తకం ఏమైనా ఉంటే ఒక్కమారు మీరు అందులో తిప్పి చూడండి. ఈ 4వ స్కందం దగ్గర ఈ ధ్రువుడు తపస్సు చేసిండేటువంటి ఒక బొమ్మ వేశారండి. అది చూసినప్పుడల్లా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుందండి. 5 సంవత్సరాల పిల్లవాడు అంత తపస్సుకు పూనుకున్నాడే. ఈ జీవికి ఒక్కరోజు ఆ తలంపైన ఎప్పుడైనా వచ్చేటప్పుడు చెయ్యవయ్యా పరమాత్మ. 5 సంవత్సరాల పిల్లవాడండి, ఒంటి కాలుపైన నిలబడి ఆ బొమ్మ చూస్తే మన మనస్సు కరిగిపోతుందండి. అంత అద్భుతంగా ఉంటుంది ఆ బొమ్మ. అలా నిలబడి ఒంటుకాలపైన చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని అరుస్తూ ఉన్నాడట. అలా అరుస్తూ ఈ ప్రపంచములో ప్రకృతిలో ఉన్నటువంటి శబ్దములేవి వినపడక తన శబ్దమే తనకు వినపడుతూ ఆ శబ్దములో తాను లీనమై ఇక బయట పలకడం కూడా మానేశాడు. ఇంకా బయట కూడా పలకడం కూడా మానేశాడంతే, నోరు మూసేశాడు. నారదుల వారు చెప్పారుగా, ఇంకా చివరి దశకు వచ్చేటప్పటికి కేవలం వాయువని, ఆ వాయువులో ఉచ్ఛ్వాస నిశ్వాసలో పెట్టుకున్నాడండి. ఊపిరి లోపలికి తీసుకుంటున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ, నిశ్వాస బయట వదులుతున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ. కొద్ది రోజులకు అదే నిలిచిపోయింది. ధ్రువుడు ఒక జడ పదార్థము వలె, ఒక రాయి వలె, శిలవలె నిలవలె చిత్సమాధిలో అని అన్నారే, అలాగ ఒక శిలలాగా అటూ ఇటూ కదలకోకుండా ఒక ఒంటి కాలుతో నమస్కార ముద్రతో 2 చేతులు పైకెత్తి ఆ వాసుదేవ మంత్రాన్ని లోపల బిగబట్టి ఊపిరి తీసుకున్నవాడు బయట వదలకోకుండా అలాగే నిలబడిపోయాడండి. తన్ను మేమిన్ పొడవగా దివ్య మహాతపోర్వర నిశ్చన నిర్భృత మహానికాయంతమైన మహా తపోర్వోర్వకిన్ అష్టదిగజంబులు గల్లలాడిరి మనసుంచల్లలాడిరి దేవతలు తా భీతిల్లిరి మహానిర్వాణ భీతోరు పర్వ మహా యశస్ఫూర్తించెందిరి తాము తా నిక్కంబుగ దేవతలు మహా విష్ణు సామీప్యంబునే తెంచిరి. పోతన్న గారి ఒక్కొక్క పద్యం ఇంత వైభవంగా ఇంత వైశాల్యంగా రాస్తాడు మహానుభావుడు. ఎప్పుడైతే ఒంటికాలతో నిలబడ్డాడో ఈ తపస్సు అనేటువంటి బరువు పెరిగిందో తన పాదాంగుష్టము యొక్క తాకిడి చేత ప్రపంచమంతా భూమి అంతా ఒక పక్క లేచింది, ధ్రువుడు ఒక పక్క ఉన్నాడట. సముద్రాలు కంపించాయి, సాగరాలు కంపించాయి, పర్వతాలు బద్దలయ్యాయి, చెట్టులన్నీ కూలిపోతూ ఉన్నాయి, దేవతలు హడిలిపోయారు. ఏంటి తపస్సు ఎవ్వరు చేయలే, మాకు భయమవుతుంది వెంటనే వైకుంఠం దగ్గరికి వెళ్ళి స్వామివారికి ప్రార్థన చేశారట. స్వామి జడుడా వల్లనివాడు
చిన్న పిల్లవాడు ఒట్టి బుడత, చిన్న పిల్లవాడు ఒట్టి బుడత, కానిన్ భూమిన్ నికాయంబులన్ స్వర్గంబులన్ భువి పాతాళంబులన్ స్తంభింపజేసే. తండ్రి, అనుగ్రహంబు నీవంతు ఇవ్వుము పరమాత్మా. పరమాత్మ, చిన్న పిల్లవాడు అనుకున్నామయ్యా, ఏంటా తపస్సు, ఏంటా తపస్సు. ఈశ్వర, భూమి బద్దలైపోతూ ఉంది తండ్రి. అంత వేగర పిలిస్తే వస్తాడా? వస్తానయ్యా, వస్తా, కాస్త ఓపిక పట్టు. అంతలోపుగా చూడండి, నారదుల వారు ఈ తపస్సును చూశాడండి. చూసి, ఆహాహాహా ధ్రువా, నిన్ను కన్నా నీ తల్లిదండ్రులు గొప్పవాళ్ళయ్యా, నిన్ను తోసేశారే ఆ అంతఃపురం నుండి, ఎంత దుర్మార్గుడురా నీ తండ్రి. నిజంగా నీ తండ్రి ఇప్పుడు ఏం చేస్తున్నాడో నేను వెళ్ళి చూస్తా అని ఆ ఉత్తానపాదుడున్నటువంటి అంతఃపురానికి నిజంగా నారదుల వారు శపించాలని వెళ్ళారండి. కానీ అక్కడ ఉత్తానపాదుడు ఎలా ఉన్నాడు అనంటే, తాను చింతాక్రాంతుడై బెడసిన కుమారుని గలవనని ఆతాతురతోడా, ఏ క్రూర మృగంబ వశంబున మృతి చెందినో అని చింత చేసే తానన్ని మరచి. ఇంకా రాజ్యభారం గీజ్యభారం అన్నీ మరిచిపోయి ఈ సురుచును కూడా పక్కన తోసేసి ఒక పక్క కూర్చొని, అయ్యో అయ్యో ధ్రువుణ్ణి తోసేశా, ధ్రువుణ్ణి తోసేశా, ఒక్క మాట నేను నా నోరు తెరిచి ఏంటలా చేస్తున్నావని మందలించింటే ఈ దౌర్భాగ్యపు స్థితి వచ్చేది కాదే. ఏం మృగం తినేసిందో, నా కొడుకు ఎక్కడ వెళ్ళిపోయాడో, ఏమయ్యిందో అని తాను దుఃఖిస్తూ దుఃఖిస్తూ ఏడుస్తున్నాడండి. నారదుల వారికి మనస్సు కరిగింది. వెంటనే వచ్చారు. ఉత్తానపాద, నిజంగానే నిన్ను శపించాలని వచ్చానయ్యా, కానీ నువ్వు నీ కొడుకు కోసరం ఇంత వ్యామోహం పెట్టుకున్నావులే. చాలా సంతోషం, ఏం భయపడకు. నీ కుమారుడు ఒక దీర్ఘమైన తపస్సులో ఉన్నాడు, త్వరలో పరమాత్ముడి కృపకు పాత్రుడవుతాడు, నువ్వు సంసిద్ధంగా ఉండు అని వచ్చారు నారదుల వారు. ఇక్కడ చూడండి, స్వామివారికి మనస్సు కరిగింది. వెంటనే స్వామివారు ఆ వైకుంఠలోకం నుండి దిగారు. ధ్రువుడి ముందు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఆ పరమాత్ముడు చూడండి, ఈయన వచ్చాడంటే సామాన్యంగా ఋషులకు దర్శనమైంది అనుకోండి, వెంటనే కళ్ళు తెరిచి పరమాత్మ అంటారు. పాపం దేవుడు వస్తే కళ్ళు తెరవాలని కూడా తెలియని చిన్న పిల్లవాడు మన ధ్రువుడు, మన సనాతన సంస్కృతి వారసుడు, ఈ భారతదేశములో పుట్టిన భాగవతోత్తముడు, ముద్దు బిడ్డ మన ధ్రువుడు. చూడండి, పరమాత్ముడు వచ్చాడన్నా కూడా ఏమో ఎవరొచ్చారో ఏంటో ఆ భాష్యము లేపు రాకుండా ఉన్నాడండి. అంత దీర్ఘమైన తపస్సులో, అంటే చావుకు 1 ఇంచు దూరంలో ఉన్నాడంతే ధ్రువుడు. అంత దీర్ఘమైన తపస్సు అండి. చిన్న పిల్లవాడండి, అన్నం లేదండి. 5 సంవత్సరాల పిల్లవాడికి ఒక తల్లి 5 మార్లు భోజనం పెట్టి సాకుతుంది. అటువంటి 5 సంవత్సరముల పిల్లవాడు ఏమి తినకోకుండా శరీరమంతా శుష్కించుకుపోయి మాంసమంతా కరిగిపోయి ఆ చిన్న చిన్న ఎమకలు బయట కనపడుతూ ఉంటే మహావిష్ణువే అనుకున్నాడట, ఏమి జపం, ఏమి ధ్యానం, ఏమి తపస్సురా ధ్రువ 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 అంటున్నాడు. రావడంలే. వెంటనే స్వామి తన అమృతమైన హస్తములతో, ఏ హస్తము నిరంతరము లక్ష్మీదేవి యొక్క చెక్కిళ్ళు నొక్కి తన జుట్టును అలరారింపజేస్తుందో, ఏ హస్తము సమస్తమైన యోగులకు అభయప్రదమో, ఏ హస్తము నిత్యము అభయాన్నిస్తుందో, అటువంటి హస్తము ఒక్కమారు ఆ ధ్రువుడి పైన అలా వేసి, ధ్రువా కళ్ళు తెరిచాడండి. చూశాడు పరమాత్ముణ్ణి. అంతే, ఒక్క క్షణం. మనం అనుకుంటాం దేవుడు కనపడితే అంటాం, వాస్తవానికి కనపడితే ఏం మాట్లాడలేం. ఈ ఏం మాట్లాడలేమన్నది వేదమే చెప్పింది. దేవుడు ప్రత్యక్షమైతే వేదం కూడా హావు 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 అంది. తైత్తరీయ ఉపనిషత్తులో ఉంటుంది చూడండి.
అహమన్నమహమన్నమహమన్నం. హావు ఏంటి ఏంటి ఏంటిది ఏంటిది ఏంటిది, ఆ జ్యోతి ఏంటి, ఆ తేజస్సు ఏంటి, ఏం మాట, వేదమే హావు అందండి. ఏమి హావు అంటే, హావు తిప్పేయండి, ఊహ. ఈ జీవితం అంతా ఊహ. ఈ ఊహను ఎప్పుడు తిప్పేస్తావో ఆ రోజు భగవంతుడు కనపడతాడు నీకు. చూడండి, ఈ ధ్రువుడు ఇట్లా చూసి స్థితి ఏమి లేకుండా అలా అయిపోయాడంతే. వేదవ్యాసుల వారు రాస్తారు, యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నాం అన్యాంస్త హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఒకే ఒక పని చేశాడంతే ధ్రువుడు, పైన ఉన్నటువంటి చేతులు అప్రయత్నంగా కిందికి దిగిపోయాయి ఇలాగా. యోంతః ప్రవిశ్య మమ వాచ ఇమాం ప్రసుప్తాం. ఎవడి గూర్చి మాట్లాడతామో వాడు కనపడినప్పుడు ఇంక మాటలుండవు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎవరి గూర్చి మాట్లాడుతామో, ఎవరి గూర్చి స్తోత్రం చేస్తామో, ఎవరి గూర్చి పొగుడుతామో, ఎవడి చరిత్ర నోరార చెప్తామో వాడే కనపడితే యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నాం. ఎవడు మనలో ఒక సంజీవినిగా మనం మృత్యువు వస్తుందన్నప్పుడు దాన్ని నొక్కిపెట్టి మనకు అమృతత్వాన్ని పంచి ఈ దేహాన్ని, జీవాన్ని, ఈ సంసారాన్ని, ఈ ప్రపంచాన్ని, ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తూ ఉన్నాడో అన్యాంస్త హస్తచరణ శ్రవణత్వగాదీన్. వాడు ఉన్నన్ని రోజులు ఈ దేహంలో ఈ చెయ్యి ఇలా అని, ఈ చెయ్యి ఇలా అని, నేనని, నాదని, నువ్వని, నేనని అనేకమైన మతి భ్రమణలతో తిరిగామో, ఏ రోజు వాడు ఈ దేహము నుండి దాటి వెళ్ళిపోయిన తరువాత ఈ చేతికి ఏ ఆలవాలం ఉండదో, ఈ కాళ్లకు ఏ శక్తి ఉండదో, ఇక నడవజాలమో, ఇక ఏమి చెయ్యజాలమో, ఈ చెయ్యి ఇంకెందుకు పనికిరాదో, ప్రాణాన్నమో భగవతే. అటువంటి ప్రాణస్వరూపమైన ఓ భగవంతుడా, ఓ పరమాత్ముడా, ఓ దివ్య తేజస్సా, పురుషాయ తుభ్యం నీకు నేను నమస్కారం చేస్తున్నా. చూడండి, ఆ అవస్థకు వెళ్ళిపోయాడండి ధ్రువుడు. ఏ యోగికి, ఏ పరమహంసకు తక్కువ కానీ ఒక దివ్యమైన అవస్థకు వెళ్ళి పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ. ప్రత్యక్షమైతే చూడండి, ఈ అవస్థలోనే ఉంటే వీడికి ఇబ్బంది అవుతుందని వెంటనే ఆడి యొక్క బాల్యావస్థ వెంటనే తెప్పించేశాడు పరమాత్మ. చూడండి, అప్పుడే వెంటనే బాల్యావస్థ లేకొచ్చేటప్పటికీ బాల్యమైన బుద్ధి వచ్చింది. వెంటనే చూశాడట ఇలాగా. ఈయన ఒక విగ్రహం చేసి పెట్టుకున్నాడుగా, దానికేసి చూశాడట. నువ్వు ఎవరు అని అడిగాడట. అదేంట్రా, నా గురించి ప్రార్థన చేశావు, నన్నే ఎవరని అంటున్నావు? అది కాదు, నేను పెట్టుకున్నటువంటి మూర్తిలో శంఖము ఎడమ చేతిలో, చక్రం కుడి చేతిలో ఉంది. నువ్వు చూస్తే దీన్ని అలాగా దాన్ని ఇలాగా పెట్టుకొని వచ్చావు, కాబట్టి నువ్వు మహావిష్ణువు కాదేమో, నా తపస్సంతా భ్రష్ట అయింది, ఎవరు నువ్వు అని అన్నాడు. చూడండి, పరమాత్మ దయామయుడు ఈశ్వరుండు తానెవ్వేళ ఎవ్వరికి ఏ విధంబున గావున అవ్వేళ అవ్వారికి ఆ విధంబున తాననుగ్రహించు ఏకేశ్వరుండు. మీకు ఏ విధంగా ఎప్పుడు ఎక్కడ ఎలా అనుగ్రహం కావాలంటే అప్పుడు అక్కడ అలా అనుగ్రహించేవాడు పరమాత్ముడు. వెంటనే నాయనా, అంతేగా, నీకేం ఇదేం లేదుగా, ఇబ్బంది అంతేగా, ఇగో ఈ శంఖం ఇక్కడ పెట్టుకుంటా కుడి చేతిలో, చక్రం ఇగో ఎడం చేతిలో పెట్టుకున్నా, సరిపోయిందా? సంతోషమైందా? నువ్వు చూస్తే ఏదో అనంతబాహూదర వక్త్రనేత్రం నాంతం న మధ్యం న పునస్తవాది పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప సందర్శనలాగా అంతెత్తున్నావయ్యా, నాకేం కనబడుతున్నా, నేను చిన్న బుడత. రే నాయనా, అదే దానికి భయపడకురా. ధ్రువుడు ఎంత హైట్ ఉన్నాడో అంత హైట్కి వచ్చేసాడండి పరమాత్మ.
ఏమందాం పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని చూడండి. ఇప్పుడు కనబడుతున్నానా? ఇప్పుడు బాగున్నానా? బాగున్నావు స్వామి స్వామి నువ్వే నువ్వే నువ్వే. కావున నిక్కంబుగా నీ తపో విలాసంబులకు నేను మెచ్చి అనవరత మహాప్రసన్న యోగ నిర్వాణ మహాతేజో విలాస జీభూత సంకాశ మహాతేజంబులన్ బ్రహ్మాండంబులన్ నక్షత్రమండములన్ గ్రహచంద్రారార్క మహాస్థితుంబులన్ సప్తఋషి మహామండలంబున దాటిన మేన్ మహాసింశుమార చక్రంబుకు మహామధ్యవర్తిత్వంబున నీకు 26 సంవత్సరముల పోలిక ఈ మహాస్థితి కల్గున్ చెప్పి వెంటనే అంతర్ధానమయ్యాడు. అంతే, నీకేం కావాలడగలా, ఏం అంతే స్వామి టాటా అన్నాడు. అంతే. ఈ ధ్రువుడికి అర్థం కాదు, ఏంటి ఏమన్నాడు, ఇంత పెద్ద గద్యం రాశాడు ఈ పోతన్న చూస్తే. నాకేం ఒక ముక్క అర్థం కాలే, ఏదో 26,000 సంవత్సరాలు అన్నాడు, ఏమో మండలం అన్నాడు, సప్తఋషి అన్నాడు, ఏంటి అని అనుకున్నాడండి. కాస్త మనస్సులో తాపత్రయపడ్డాడు. తమకున్ దివ్యానుగ్రహమివ్వవలతోచిన ఈశ్వరుని మోక్షమడగక లౌకికాపేక్షంబులు అడిగితిననిత జంకెనో. పరమాత్ముడు కనపడితే మోక్షం అడగాలి, కానీ మోక్షం అడక్కోకుండా నేనేదో నా తండ్రి తొడెక్కాలి మెడక్కాలి అని అనుకున్నానే, దీనికి ఏమన్నా జంకి బేజారయ్యి ఏమైనా వెళ్ళిపోయినా పరమాత్మ? ఏంటిది నాకేం తెలియడం లేదే. ఇంతకు ఇప్పుడు నేను నా తండ్రి దగ్గరికి నేను వెళితే నేను అనుకున్న సంకల్పం నెరవేరుతుందా నెరవేరదా? ఏంటి సంక్షిప్త పరిస్థితి? ఏదో ప్రత్యక్షమైంది, ఆయన అనుగ్రహం కలిగింది, ఇక ఉండడం వద్దు అని వెళ్ళిపోయాడండి. అలా వెళ్ళిపోతూ వస్తూ ఉంటే అప్రయత్నంగా ఆయన అనుకున్న సంకల్పం నెరవేరింది. సురుచి సునీతి ఉత్తముడు తన తమ్ముడైన ఉత్తముడు అందరూ రాజద్వారంలో వేచి ఉండి ఈ పిల్లవానికి పుష్పాక్షతలతో పూజ చేసి ఉత్తానపాదుడు పదే ఆలింగనం చేసుకొని రథమెక్కి తన తొడపైన కూర్చోబెట్టుకొని ఆ అంతఃపురంలోకి వెళ్ళి ముద్దులాడి అతని యొక్క తృప్తిని తీర్చాడు. కానీ ఇదంతా తీరినా కూడా ధ్రువుడికి లోపల అనిపిస్తుంది, ఇదంతా నేనేం అడగల కానీ తీరింది, కానీ ఆయనేవో చెప్పాడు అదేంటి అని. చూడండి, ఒక్కమారు మీ మనస్సులో సంకల్పం వస్తే అది మీరు మళ్ళా పదే మీరేం భగవంతుడి దగ్గర అడగనక్కర్లా, మీరు అడక్కోకున్నా తీరిపోతుంది. చూడప్పుడు నారదుల వారు వచ్చి అన్నారు, రే నాయనా నీకెంతటి మహత్తరమైన భాగ్యాన్ని ఇచ్చాడు అని అంటే, నువ్వు ఇప్పటి నుండి 26,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని నువ్వు పరిపాలన చేస్తావు. ఈ 26,000 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత పరమాత్ముడు నీకిచ్చిన అనుగ్రహం ఏమి అనంటే, ఈ బ్రహ్మాండము దాటిన తర్వాత, సప్తఋషి మండలం దాటిన తర్వాత, వశిష్ఠ మండలం కూడా దాటిన తర్వాత ఈ సింశుమార చక్రం ఉందే, ఏమంటాం దాన్ని, మిల్కీవే గ్యాలక్సీ అని అంటామే. ఆ సింశుమార చక్రము మధ్యలో నిన్ని ధ్రువమండలంగా పరమాత్ముడు ఆచంద్రతారార్కం పెట్టబోతూ ఉన్నాడు. అప్పటి నుండి చూడండి 26,000 సంవత్సరాలు ఈ భూబ్రహ్మాండాన్ని పరిపాలన చేసిన ధ్రువుడు ఒక ధ్రువ నక్షత్రంలాగా, ధ్రువ అంటే అర్థం ఏమి అంటే యాక్సిల్ అనే అర్థం. ఒక బండి చక్రం ఉంటుందనుకోండి, ఆ బండి చక్రం బండి తిరగాలి అని అంటే ఊరికే తిరగదు, మధ్యలో దానికి ఒక యాక్సిల్ ఉండాలి. ఆ యాక్సిల్ ఉంటే ఆ బండి చక్రం ముందుకు నడుస్తుంది. ఈ సింశుమార చక్రం అనేటువంటి బ్రహ్మాండము తిరగాలి అనంటే ఆ తిరగలికి ఇరుసు, ధ్రువం అంటే ఇరుసు. ఆ ఇరుసు ఏమయ్యా అనంటే ఈ ధ్రువుడే. ఈ ధ్రువుడు అక్కడ ఉండి ఈ బ్రహ్మాండాన్ని నడిపించేటువంటి దివ్యమైన హోదా పొందాం. అందుకనే అప్పటి నుండి ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తయింద్రశ్చాగ్నిశ్చ
పృథివీశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ధ్రువం అంటే సత్యం, ధ్రువం అంటే నిశ్చయం, ధ్రువం అంటే ఇదే, ధ్రువం అంటే తపస్సు, ధ్రువం అంటే ధ్యానం, ధ్రువం అంటే యోగం. ఏ యోగము ఆచంద్ర తారార్కంగా నిలబడి ఉందో అదే ధ్రువమండలం అంటే. ఒకే ఒక తపస్సు చేత తాను ఇహములో ఏమి కావాలో అది కూడా పొందాడు, పరములో ఏమి కావాలో అది కూడా పొందాడు. అదే ఈ ధ్రువోపాఖ్యానం. అందుకనే ఇప్పటికి కూడా మనం మంత్రంలో ధ్రువంతే రాజా వరుణో, ధ్రువపత్రం అని అంటారు ఇప్పటికీ. ధ్రువపత్రం అంటే నిశ్చయమైన పత్రం అని అర్థం. రాష్ట్రం ధారయతాం ధ్రువం, ఈ రాష్ట్రానికి మంచి క్షేమం కలగాలి అన్న ధ్రువం నిశ్చయం, హరిభక్తి నిశ్చయం, మోక్షం నిశ్చయం. ఎవడైతే పరమాత్ముడి పాదములు పట్టుకుంటాడో వాడు నిరంతరం ఉండిపోతాడంటే ఒక నక్షత్రం. క్షత్రం అంటే అర్థం ఏమిటి? నాశనం కలిగినది. నక్షత్రం అంటే నాశనము లేనిది. పరమాత్ముడి పాద పద్మములు ఎవడైతే పట్టుకుంటాడో వాడికి ఎన్ని కష్టములు వచ్చినా చివరికి వాడికి సర్వసుఖములు ఈశ్వరుడు ఇచ్చి వాణ్ణి శాశ్వతుడు చేస్తాడు అనే దానికి ఈ ధ్రువోపాఖ్యానం మన అందరికీ కూడా ఆదర్శం. అందుకనే ఈరోజు భక్తి శ్రద్ధలతో మనం ఈ ధ్రువోపాఖ్యానాన్ని విన్నాం. ఏ ధ్రువుణ్ణి అనుగ్రహించిన పరమాత్ముడు ఈ కథాఘట్టములో ఉన్నాడో ఈ కథ వినడం చేత మీ అందరికీ కూడా ఆ పరమ పవిత్రమైన దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ఆ గోవిందుడు, ఆ అధోక్షజుడు, ఆ జనార్దనుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీకు అందజేయుగాక అని ప్రార్థన చేస్తూ రేపటి రోజున మరలా ఇంకో మంచి విశేషమైనటువంటి కథాఘట్టంతో మరలా మనం కలుసుకుందాం. ప్రతిరోజు చెప్తున్నట్టే చెప్తూ ఉన్నా, శ్రీమఠం ద్వారా భాగవత గ్రంథాలు విడుదలయ్యాయి. భాగవత గ్రంథాలు ప్రచారానికి ఉన్నాయి. కేవలం 1500 మాత్రమే. అనవసరమైన ఖర్చులు 100 చేస్తాం. ఒక్క నీతివంతమైన ఖర్చు ఒక భాగవత గ్రంథం కొనడం. ఒక్క భాగవత గ్రంథం కొనుక్కొని దయచేసి మీ ఇంట్లో పెట్టుకోండి. ఎవరో చాలామంది నిన్ను అడిగారు, స్వామి మేము కొనుక్కుంటాం కానీ మీరు అక్కడ దగ్గర ఉండి మీ చేతిలో తీసుకోవాలని అనుకుంటున్నారు అని అన్నారు. తప్పకుండా నేను ఇక్కడే కూర్చుంటా. ఎవరైనా గ్రంథాలు తీసుకునేవారు ఇక్కడ రండి, తప్పకుండా మీకు అది ప్రసాదంలాగా ఇస్తా. అదే కాకోకుండా ఇక్కడ శ్రీకృష్ణ చరితామృత తత్వసారం తాతగారు రాసినటువంటి అమరనారాయణ శతకం, శ్రీకృష్ణ చరితామృత తత్వసారం, ఈ గ్రంథాలంతా కూడా ఇక్కడ లభిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు 2-3 పద్యాల అమరనారాయణ శతకాన్ని చెప్తూ ఉన్నా. ఈ శతకాలన్నీ అందులో ఉన్నాయి. దయచేసి గొప్ప మంచి వ్యాఖ్యానంతో ఉంది ఆ గ్రంథం. ఈ గ్రంథాలంతా కొని మీరందరూ కూడా చదివి తద్వారా సత్ప్రవర్తన, భగవద్ అనుగ్రహానికి పాత్రులు అవ్వాలి అని ప్రార్థన చేస్తూ ఈ ఉపన్యాసాన్నంతటినీ కూడా జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల పాదపద్మములకు, జగద్గురువులైనటువంటి శ్రీ యోగి నారాయణ యతీంద్రుల పాదపద్మములకు సాంజలి బంధకంగా సమర్పణ చేస్తూ స్వస్తి. హరణమ పార్వతీపతయే. చూడండి, ఇంత ధ్రువోపాఖ్యానం విన్న తర్వాత కూడా సౌండ్ ఇలా ఉంది అని అంటే ఇంకా ధ్రువుడు ఏమనుకోవాలి మన గురించి? ఇందిరారమణ గోవింద. చూడండి, ఇప్పుడు ఇది ధ్రువమండలానికి వెళ్ళింది. హరణమ పార్వతీపతయే. ప్రతిరోజు జరుగుతున్నటువంటి భాగవతము కైవార యోగి అనేటువంటి మఠీయమైన ఛానల్ ద్వారా ప్రతిరోజు ప్రసారం అవుతూ ఉంది. ఆ ఛానల్స్ని అప్లోడ్ చేస్తున్నారు ఆ జరిగినటువంటి ఎపిసోడ్లను. దయచేసి ఎవరైనా చూడాలి అనుకున్నవారు అందులో చూడవచ్చు అని చెప్తూ అందరూ ప్రసాదం స్వీకరించే ఇంటికి వెళ్ళాలి అని ప్రార్థన చేస్తూ స్వస్తి.